చూడండి కీర్తనలు 90వ కీర్తన. ఆరో వచనాన్ని ఒకరు చదవండి ప్రియులరా. తర్వాత 8వ వచనాన్ని ఒకరు చదవండి. మూడో వ్యక్తి 10వ వచనాన్ని, అలా ముగ్గురు పంచుకోండి, చదవండి. ప్రొద్దునది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కొయ్యబడి వాడబారును. ఓకే, నెక్స్ట్. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నెక్స్ట్. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. దేవుడి వాక్యాలు దీవించునుగాక. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, అడవుల్లో సింహం పిల్లలు ఆకలి కొననేమో కానీ నేను నమ్ముకున్న పిల్లలను ఆకలి కొననే నుంచి వాగ్దానం చేసిన దేవుడవు. నీ యందు విశ్వసించిన వాడు సిగ్గుపడని అని చెప్పి వాగ్దానం చేసిన దేవుడవు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నీ వాక్యంలో ఉంది ప్రభువా. మేమందరం నీ వాక్యం నమ్ముచున్నాం, మేమందరం నేను ప్రేమించుచున్నాము. అలాగే మీరు మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారు. నిశ్చయముగా దేవ, నీ ఆజ్ఞలు పాటించుటే నిజమైన ప్రేమని నీ వాక్యం రాయబడి ఉంది. మేమందరం నీ వాక్య ప్రకారముగా మమ్మల్ని తగ్గించుకుని నీ వాక్యానుసారంగా మలుచుకుంటూ జీవితాన్ని మార్చుకుంటూ వెళ్ళే భాగ్యం దయచేయండి ప్రభువా. ఈ చిన్న కుటుంబాన్ని దీవించండి, ఈ చిన్న సంఘమును ఆస్వాదించండి. ఈ చిన్న మందితో మీరుండమని కోరుతున్నాను ప్రభువా. అలాగే అల్పుడును ఈ దాసుడను సిద్ధపడింది ఒకటి, చెప్పడానికి ఇచ్చిన అవకాశం మరొకటి. ఈ విషయం ఈ సమయంలో మీ సహాయం నాకు కావాలి ప్రభువా. తప్పక నా ఎదుట ఉన్న నీ పిల్లల కొరకైనా మీరు దిగవచ్చి అభిషేకించి వాక్యాన్ని అనుగ్రహించమని, బలహీనుని దాసుని మట్టువాడిని పూర్తిగా వశపరచుకోండి. నా నాలుకను, నా నోటిని పరిశుద్ధపరచండి. ముఖ్యంగా ప్రభువా, నేను వ్యర్థమైన మాటలు రాకున్నట్లు ఆత్మలకి జీవితానికి ఉపయోగపడే మాటలు ప్రభువా మీరు అనుగ్రహించమని, సహాయం చేయమని, ప్రయోజనకరమైన మార్గం నడిపించమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో దైవజనుడు మోషే రాసినటువంటి గ్రంథం ఇది. 90 అధ్యాయము. కీర్తనలు చాలామంది దావీదు రాశాడు అనుకుంటారు. అన్నీ దావీదు రాయలేదు. దాంట్లో సొలొమోను రాశారు, కొరహ కుమారులు రాశారు, ఆసాపు రాశాడు, తర్వాత మోషే కూడా రాశాడు. ఇలా కొంతమంది దైవ సేవకులు రాసిన గ్రంథమే కీర్తనలు అనమాట. దాన్ని మనం ఏం పిలుస్తాం? సాధారణంగా దావీదు కీర్తనలు పిలుస్తాం. కానీ అన్నీ దావీదే రాయలేదండి. అంతేకాదు, ఆ కాలంలో వారు పాడిన పాటలండి ఇవి, కీర్తనలు. పాడి స్తుతించిన, అక్కడ మరి రాగాలు కార్యక్రమాలు కూడా రాయబడి ఉంటాయి. అక్కడ మీరు చూడగలిగితే ఈ కీర్తనలో. సో అంతేకాదు, ఈ గ్రంథాలన్నిటికంటే ఎక్కువ అధ్యాయములు గల గ్రంథం ఏదంటే కీర్తన గ్రంథమే. 139 ఉన్నాయా? 145 ఉన్నాయా? 160 ఉన్నాయా? 170 ఉన్నాయా? పోనీ ఎంత ఉంటాయి? తెలిసే చెప్తున్నారా? కాపీ పెడుతున్నారా? తెలిసే ఒక మాట అడుగుతాను. మీరు ఈ 100 అధ్యాయాలు చదివిన ఎంతమంది ఉన్నారండి? అబ్బా, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 అంతేనా? వీక్ పాయింట్. 150 అధ్యాయాలు నీ జీవితంలో చదవలేదంటే నీ క్రైస్తత్వం అంతా శూన్యమండి. 150 అధ్యాయాలు ఇప్పటికే చదవలేదంటే నీ జీవిత చక్రంలో నువ్వు సాధించింది ఏంటి? ఒక మాట చెప్పచ్చా? నేను నా అతిశయం కొంచెం చెప్పను, బట్ నేను చెప్పాల్సిన అవసరం సమయం వచ్చింది కాబట్టి. నేను ఈ బైబిల్ని 200 సార్లు చదివానండి, రక్షించబడిన నాటి నుంచి. 200 times రక్షించబడిన నాటి నుంచి. అంటే నా 17వ సంవత్సరం నుండి ఇంకా చదువుతూనే ఉన్నాను. అయినా నాకు చాలా విషయాలు అర్థం కాలేదు.
ఎందుకని? అది లోతైన మహాసముద్రం. మీరు జార్జ్ బుష్ అనుకుంటా, లేకపోతే సహోదరుడు జార్జ్ విట్ఫీల్డ్ సంథింగ్ ఒక సేవకుడు ఉన్నాడు, జార్జ్ ముల్లర్ ఆయన పేరు. ఆయన 200 సార్లు బైబిల్ చదివాడు. నా ఇన్స్పిరేషన్ ఆ 200 చదవట టార్గెట్ ఆయనే. నేను రక్షించబడిన దినాల్లో ఇంకా రక్షించబడిన దినాల్లో ఇంకా సత్యం తెలియదు నాకు. దేవుడు ఒక్కడు, అపోస్తుల బోధ, ముగ్గురు దేవుళ్ళు అనే విషయం కూడా తెలియదు నాకు. దేవుడు యేసుప్రభు అంతే, బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంతే, ఇదే థీమ్, అంతకుమించి ఏమీ తెలియదు. రక్షించబడిన దినాల నుంచి నేను ఎలా ఉన్నానో, ఆసక్తిగా ఎలాగున్నానో, ఎలా జీవించానో నా చుట్టూ ఉన్నవారికి తెలుసు కదా. అయితే పుస్తకాలు వెళ్ళి జీవిత పుస్తకాలు చదువుకునేవాడిని, తెచ్చుకునేవాడనమాట. పుస్తకాల షాపుకి వెళ్ళి మార్టిన్ లూథర్ జీవిత చరిత్ర, వెస్లీ జీవిత చరిత్ర, అలాగ మన చాలామంది జీవిత చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. ఎంతోమంది లివింగ్ స్టాన్ జీవిత చరిత్రలు ఉన్నాయి. అంటే భక్తుల జీవిత చరిత్రలు, మిషనరీ యొక్క జీవిత చరిత్రలు చదివాను ఎక్కువ. కొనుక్కునేవాడిని కావాలని. ఇప్పటికీ నా పుస్తకాలు అక్కడే ఉన్నాయి. కానీ మెసేజ్ వచ్చిన తర్వాత అనిపించింది, సరే ఇన్ని కొన్నాం కానీ నేను చేస్తాం అని చెప్పి అంతకు మించి ఎక్కువ పుస్తకాలు సంపాదించుకున్నాను, మెసేజ్ పుస్తకాలండి. సో ఇప్పుడు మన మెసేజ్ ఇంచుమించుగా పుస్తకాలు 1200 మొత్తం ఉన్నాయండి. అందులో తెలుగులో ఒక 5-6 వందనాలు వచ్చి ఉండొచ్చు. అయినా ఇంకా సగానికి ఇంకా తర్జుమా చేస్తూనే ఉన్నారండి. మరి మన జీవితంలో వాటిని ఎప్పుడు ముగించగలుగుతాం? అట్లీస్ట్ మన బైబిల్ని ఒక మాట అడగొచ్చు. మేము బైబిల్ని కంప్లీట్గా పూర్తి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మళ్ళీ 10కి వచ్చేసారు. 10 కన్నా సంఘం లేదే మంది, 10 మందే ఉన్నామండి మనం. సరే, ఇక్కడ ఒక్కసారి మన జీవితం కోసం మాట్లాడుకోవడానికి ఇవన్నీ ఒక పునాదిగా ఉన్నాయి మనకి. జీవితంలో బైబిల్ నువ్వు ముగించకుండా చనిపోకూడదండి. టార్గెట్ పెట్టుకోండి. జీవితంలో నేను బైబిల్ని ఒక్కసారైనా పూర్తిగా చదవాలి, చదవకుండా మాత్రం నేను చనిపోకూడదని ఎంతమంది తీర్మానం చేసుకుంటారండి? క్రైస్తవులై ఉండి ఈ మాత్రం, ప్రభు నమ్ముకుని ఈ మాత్రము రోషము, పడుదల బైబిల్ విషయంలో లేదా? ఉందా? అలా చూస్తారంటండి. కోపం వచ్చేస్తున్నట్టుంది బ్రదర్స్కి. కొంచెం నా మాటలు కొంచెం కోపంగా ఉంటాయి, కానీ లోపల మాత్రం దయ ఉంటుంది, లోపల చాలా ప్రేమ ఉంటుందండి. పై రూపం చూసి మోసపోకండి, ఏమండి? మాటను చూసి కూడా మోసపోకండి. మాటని పై వేషధారణ పక్కన పెట్టి మనసును కనిగించి మనసును పట్టుకోండి. ఆ వెనక్కున్న థాట్ ఏంటో అది పట్టుకోండి. ఒక టీచర్ గారు సీరియస్ అవుతాడంటే దాని అర్థము అతను పాడవని ఉద్దేశం కాదు, అతను బాగుపడాలనే ఉద్దేశం. ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్ మీద, లేట్గా వచ్చిన పేషెంట్ మీద సీవాట్లు వేసి కసిరాడంటే దాని అర్థము అతని మీద కక్షి పగ లేదండి, అతడు చాలా నిర్లక్ష్యం చేశాడు, దీనివల్ల లోపడంతా ఏమవుద్ది, కుళ్ళిపోద్ది అని ఒక వైద్యుడు, నిజమైన వైద్యుడు అయితే, డబ్బుల కోసం కాకుండా నిజంగా సమాజ సేవ చేయాలనుకునే ఏ వ్యక్తి అయినా అతన్ని ఖండించి బుద్ధి చెప్పి సరిచేసి ఇలా ఉండద్దు సీవట్లు ఎత్తాడండి. డబ్బు తీసుకునేవాడు ఎవడిపోతే నాకు ఎందుకు డబ్బులు వచ్చేయాలి అని చెప్పి డబ్బులు చూసుకుంటాడు. ఒక సేవకుడు కూడా డబ్బుల కోసమే సేవ చేసేవాడైతే మీ జీవితాన్ని అసలు పట్టించుకోండి. అంటే మీన్స్ మీరు తప్పు చేసినా, పాపం చేసినా, చర్చికి రాకపోయినా, ఏమండి లాట్సాప్ తీసుకోకపోయినా, లేదా కార్యక్రమం పాల్గొపోయినా పట్టించుకోండి, వదిలేస్తాడు వాళ్ళని. ఎందుకంటే వచ్చేదేదో వచ్చేస్తుంది కాబట్టి. అది ఒక నిజమైన సేవకుడు అయితే ప్రతి వ్యక్తిని స్కాన్ తీసి, ప్రతి వ్యక్తిని సరిచేసి, ప్రతి వ్యక్తిని ప్రభు శిక్షలను, బోధనలను పెంచడానికి ఇష్టపడతాడు అని. సో అది మన చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి నా సంఘానికి వచ్చేవారు అందరూ, యేసుక్రీస్తునాలు బాప్తిస్మం అందరూ కూడా బైబిల్ కంప్లీట్ చేయాలి ఫస్ట్. ఎంతమంది చేస్తారు? తీర్మానం చేసుకుంటారు చెప్పండి. ఇందాకేమో చదవలేదు, పోనీ చదువుతారా అని అడుగుతున్నాను. అదే దానికే తీర్మానం ఉండాలి కదండి. అసలు గోలే లేదా, గురే లేదా, నీ గమ్యమే లేదా, గాలి కొట్టుకుపోతున్నావా? కానీ ఒక గమ్యం ఉంది, మనకు లక్ష్యం ఉందండి, మనకు గమ్యం ఉందండి. ప్రవక్త మనకు కొట్టవలసిన ఒక పరలోకం ఉంది, అది మనకు టార్గెట్ అండి. అసలు పరలోకం వెళ్ళడానికి వచ్చారు ఇక్కడికి మీరు? సరదాగా అందరూ చర్చికి వెళ్తున్నారండి, మనం వెళ్ళకపోతే బాగుందండి వచ్చారా? ఎంతమంది పరలోకం పోవాలనుకున్నారు? పరలోకం వెళ్ళడానికి ఒక టార్గెట్ ఉందా, లక్ష్యం ఉందండి? విజయవాడ వెళ్ళాలంటే బస్ ఎక్కాలి కదా, అనుకుంటే వెళ్ళిపోతామండి. ఏమన్నాను, ప్రయాణం చేస్తే
వెళ్తాం. అలాగే ఈ యాత్ర ఆత్మసమైన యాత్ర సంఘములో మనం కూడా ప్రయాణము చేయాలి. ఈ బస్సు డైరెక్ట్గా కరెక్ట్గా మీరు వెంబడించగలిగితే ఈ బస్సు ఎక్కడికి వెళ్ళాలో సరిగ్గా ఆ పరలోక ప్రదేశకి వెళ్తుందండి. దేవునికి స్తోత్రం కలిగాక. కొంతమంది స్టాప్ రాకుండా దిగిపోతున్నారు. అది కర్మ వచ్చింది ఏంటంటే స్టాప్ రాకుండానే పరలోకం దిగిపోయి నరకం పోతున్నారు. సో వాళ్ళు మనం ఏం చేయలేము. వాళ్ళంతటి వాళ్ళు దిగిపోతే మనం ఏమీ. ఇప్పుడు ట్రైన్ స్పీడ్గా వెళ్తుంటే సూపర్ ఫాస్ట్, కొద్దిగా స్లో అయింది, దిగావు, వెళ్ళిపోయింది. గమ్యం అది కాదు నీది. బట్ నీ మిస్టేక్ వలన, నీ తప్పు వలన అది నీ నుంచి దాటి వెళ్ళిపోయింది. సరి చేసుకోవడానికి నువ్వు చాలా కష్టపడాలి. ఒక ట్రైన్ తప్పిపోయింది అనుకోండి, దూరంగా వెళ్ళాలనుకోండి, ఆ టైంలో అసలు ట్రైన్లు లేవనుకోండి, నరకము లాంటి పరిస్థితి ఏర్పడుద్ది. చిన్న నరకం అనమాట, చూసినగా ఉదాహరణగా. అలాగే పరలోకం తప్పిపోయామంటే అలాంటి సమస్యలు, అలాంటి ఘోర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనమాట. దేవుని స్తోత్రం. చెప్పండి, ఎంతమంది చదువుతారు బైబిల్ని? ఎప్పుడుగా వద్దాం అనుకుంటున్నారు మీరు? ఓ 10 ఏళ్ళుగా బైబిల్ని ఎప్పుడుగా వద్దాం అనుకుంటున్నారు? టార్గెట్ వాళ్ళు కదా. చెప్పండి, ఎంతమంది చదువుతారు అసలే? కొంచెం ఎత్తండే మళ్ళీ తించేస్తారు ఏంటండి. మగవాళ్ళు శైలి వచ్చి ఆడవాళ్ళకి ఏమ్మా మీ చదువులు అసలే ఈ కూడా రాదా? టేప్ ఉంది, టేప్ కూడా వినొచ్చు. చదువు వాళ్ళు టేప్ కూడా వినొచ్చండి. ఉందా లేదా? వాయిస్ మెసేజ్ ఉంది. బైబిల్ చదువుతూ ఉంటారు, వాయిస్ వినొచ్చు మీరు కావాలంటే, అది కూడా ఉపయోగపడతారు. సో చదవండి. సరే చదువుతారు కరెక్టే. ఎక్కడి నుంచి చదువుతారు? మత్తయి సువార్త నుంచా? ఆది కాడి నుంచి చదవాలి. ఓకేనా? ఎలా చదవాలి కూడా మన ప్రభువు చెప్పిన సూచనలు ఉన్నాయి తెలుసా మీకు? 66 గ్రంథాలు, యెషయా గ్రంథం 66 పుస్తకాలతో, ఒక్కొక్క పుస్తకం జాగ్రత్తగా ఒక అధ్యాయంతో ఒక్కొక్క పుస్తకాన్ని కంప్లీట్ చేయగలిగితే ఈ బైబిల్ పూర్తి చేయొచ్చు అని కూడా ప్రవక్త సూచన ఇచ్చాడు. అంతకంట మనకి మార్గం చెప్పేది ఎవరున్నారు? మంచి టీచర్ ఎవరున్నారు చెప్పండి? అలాంటి మంచి గురువు ఎవరున్నారు? లేకపోతే మంచి బోధకుడు ఎవరున్నారు? మనకి దేవునికి స్తోత్రం కలిగాక చెప్పొచ్చు హల్లెలూయా. సో బైబిల్ చదువుతున్నారు కరెక్టే. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. మీ టార్గెట్ ఎప్పుడు కవర్ చేస్తాం అనుకుంటున్నారు? ఈలో ముసలిదానం అయిపోతావు, ముసడు అయిపోతావు. అంతేకాదు, షుగరు బీపీలన్నీ రెడీగా ఉన్నాయి, కాచుకున్నాయి, టైంకి పట్టుకొని వచ్చేస్తాయి అనమాట. అనుకుంటూ వచ్చేస్తాయి. అటు టైం అయిపోతే వచ్చేస్తాయి. ఇంకా చాలా పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని ఛేదించుకుని ఆ చెరువులో ఉన్న లోటస్ ఏ విధంగా అయితే ఛేదించుకుని వస్తుందో, పైకి వస్తుందో, సూర్యుడు కలుసుకోవడానికి అలాగే మనం కూడా ఉండాలి. కాబట్టి ఎన్ని రోజులు కొడతారు? సంవత్సరం అండి? చెప్పండి, పర్లేదు చెప్పండి. సంవత్సరం ఆఖరికి అంట. ఈ సంవత్సరం అంటే డిసెంబర్ ఆఖరికి 37 కవర్ చేస్తారంట. గ్రేట్, ఓకే, గ్రేట్ బ్రదర్. ఇంకా మీ కెపాసిటీ అంతేనా? ఇంకా లేదా? అంటే కనీసం 37కి వచ్చి డిసెంబర్కి అయినా మీరు కనీసం ఇంకా కొంచెం ముందుకు వెనక్కు ఉంటుంది కదా. అంటే నమ్మకం లేదు మీ మీద, మీకు నో కాన్ఫిడెంట్, ఆత్మవిశ్వాసం లేదా? నేను బైబిల్ చదవగలను, ఆటంకాలు వచ్చినా చదవగలను, ఇబ్బందులు వచ్చినా చదవగలను, ఏమైనా చదివి సాధించగలనని ఎంతమంది ప్రజలుగా ఉంటారు ఇక్కడ? జీవిత సత్యం అండి. మన జీవితంలో ఖచ్చితంగా బైబిల్ రీడింగ్ ఉండాలి. మన జీవితంలో ఖచ్చితంగా ప్రార్థన జీవితం ఉండాలి. మన జీవితంలో ఖచ్చితంగా వర్తమానం చదువుతూ ఉండాలి. వర్తమానం ఒకటి యాడ్ అయింది కాబట్టి తర్వాత ఆరాధన కార్యక్రమంలో ఖచ్చితంగా మీరు ఉంటే ఖచ్చితంగా పాల్గొవాలి. ప్రైజ్ గాడ్. ప్రభువు చెప్పాడండి, క్రీస్తు దేవుని బయలుపరచిన మర్మం, క్రీస్తు బయలుపరిచిన మర్మంలో ఉత్తమాలు చెప్పాడు. మిస్టర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మర్మం, క్రీస్తు యొక్క మర్మంలో ఉత్తమాలు చెప్పాడు. ఎవరైనా ఆరాధనకు వచ్చేటువంటి సమయంలో ఇళ్ళ దగ్గర తలుపు వేసుకుని ఉండకూడదట. వాళ్ళు నేరుగా వచ్చి అందరితో కలిపి ప్రార్థనలో, సహవాసంలో, పరిచయలు ఉండాలట. ప్రవక్త చెప్పిన మాట. దేవునికి స్తోత్రం కలిగాక. ఆమేన్, ఆమేన్. చెప్పండి, బైబిల్ చదివి ముగిస్తారండి? ఎప్పుడు అడగొచ్చు మరి ప్రశ్న? నేను మిమ్మల్ని బైబిల్ ముగించారనే మాట ఎప్పటికి అవకాశం ఇస్తారు? నేను బతకుండా ఇస్తారా? పోనీ సంఘం ఎత్తపడకుండా ఇస్తారా? పోనీ మీరు ముసలు అవ్వకుండా ఇస్తారా? ఎవరా? ఎప్పటికి అవుద్ది మీకే తెలీదా? ఇప్పుడు అన్నంలో కంచెంలో అన్నం పెట్టుకున్నామండి, ఎప్పటికి అవుద్ది అంటారు? కనీసం 1 గంట, 2 గంటల? 2 గంటలు తింటాడు ఎవడన్నా? 15 నుంచి 20 నిమిషాల లోపు అయిపోద్ది. ఊసులు లేకపోతే 10 నిమిషాలు కూడా అయిపోద్ది. అదే కబుర్లు లేకపోతే 10 నిమిషాలు అవగొట్టేయచ్చు. ఇంకొంతమంది 5 నిమిషాలు తినేస్తారు టపా. సరే, ఇప్పుడు దాన్ని నా ఉద్దేశం కాదు, కానీ దానికి ఒక లెక్క ఉంది కదండి. బైబిల్ చదవడానికి లెక్క ఉంటుంది. మరి 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం
ఏదో పెట్టుకోండి. ఫ్యాన్లారా, గోడలారా, సామాగ్రి వారు వినండి నా మాట అని వాళ్ళకి చెప్పలేదు, నేను మీకే చెప్తున్నా. సజీవులకి ఎంతమంది చదువుతారు? ఇప్పుడు స్టార్ట్ చేస్తారా? చదువుతారంటే కానీ ముగింపు చెప్పలేదు మీరు నాకు. మొదలు పెట్టండి, ప్రార్థన చేసి మొదలు పెట్టండి, పడుదలగా మొదలు పెట్టండి, చదవండి, ముగించి నా జీవితంలో బైబిల్ ఒకసారి ముగించానే తృప్తితో మీరు జీవించండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. చూడండి, ఇక్కడ గొప్ప దావీదు లేక గొప్ప మోషే చెప్పిన మాట చూడండి. ఇక్కడ ఏమంటాడంటే, నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నాడు 3వ వచనంలో. నరులారా తిరిగి రమ్మని ఎందుకంటే తెలుసా అండి, మనిషికి దేవుడు ఇచ్చినది ఒకే ఒక్క జీవితం. ఒకేసారి జన్మిస్తాడు మనిషి, ఒకేసారి జీవిస్తాడు, ఒకేసారి మరణిస్తాడు. 7 జన్మలు లేవు. చనిపోయిన వారు మళ్ళీ పుట్టడం అనేది ఈ గ్రంథం చెప్పట్లే. మిగతా గ్రంథం గురించి మాట్లాడలేదు పేర. ఈ గ్రంథం చెప్పట్లే. చనిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ కడుపునో నాన్న కడుపునో లేదా కుక్కగానో లేకపోతే పాముగానో లేకపోతే జంతువుగానో పుడతారు అనే ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది. కానీ బైబిల్ చెప్తుంది ఒకే ఒక్క జన్మ, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్కసారి మరణం, దాని తర్వాత ఇక లేదు. మరలా పుట్టడం అనేది లేదు. శరీరంలోనికి మరలా జన్మించడం అనేది లేదు. బయట ప్రజలు రకరకాలు చెప్పుకొస్తారు, ఈయన 2000 సంవత్సరాల క్రితం లేదా 5000 10,000 సంవత్సరాల క్రితం ఇతను మళ్ళా పుట్టాడు, అప్పటి విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు అనే వార్తలు మనం అక్కడక్కడ వింటూ ఉంటామండి. విన్నారా అటువంటి? నేనంటాను సింపుల్గా, దెయ్యము అతనికంటా తెలివైందండి. దెయ్యానికి 10,000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసు. దెయ్యానికి 20 ఏళ్ళ సంవత్సరం లేకపోతే 20 లేకపోతే 100 సంవత్సరాల క్రితము ఎవరు పుట్టారో ఆ రాజు చరిత్ర ఏమిటో, అతని గురించిన జీవిత చరిత్ర ఏమిటో దెయ్యానికి బాగా తెలుసు. తర్వాత వంశం వారికి, తర్వాత వచ్చే తరం వారికి ఆ దయ్యము ఇతని మీద వాలి ఆ గతాన్ని చెప్పగలదా? చెప్పగలదు. ప్రజల్ని భ్రమపెట్టి ఒక ఆత్మ ఉందన్న సంగతి చాలామందికి తెలియదండి. అంతెందుకు, చనిపోయిన అమ్మో, చనిపోయిన నాన్నో, చనిపోయిన లేకపోతే ఎవరో స్నేహితుడో చనిపోయిన వ్యక్తి వచ్చి రాలటం అనేది చాలామంది నమ్ముతూ ఉంటారన్నమాట. ఆ ఆత్మ వచ్చిన తర్వాత వారి మీద వాలిన తర్వాత వాళ్ళకు నిర్ధారణ వస్తుందన్నమాట. చనిపోయిన ఆత్మ అమ్మ నాన్న లేకపోతే చనిపోయిన వ్యక్తి ఇదిగో ఇక్కడ ఇతని మీదకి వచ్చాడని చెప్పి. ఇది కూడా భ్రమపరిచే ఆత్మనండి. బట్ వాళ్ళు చెప్పే విషయాలు నిజాలే. అంతెందుకు, ఒక స్త్రీని పాడు చేసి గడ్డి మేట్లో లోపల పెట్టేశారు. చాలా రోజులు అయిపోయింది, వెతుకుతూ ఉన్నారు బాడీని, మనిషిని, దొరకట్లే, తిరగట్లే. అప్పుడు ఈలోపు ఒకరిని దయ్యం పట్టిందన్నమాట. దయ్యం పట్టిన వ్యక్తి ఏమన్నా తెలుసా, మీరు వెతుకుతున్న చాలా రోజులు వెతుకుతున్న ఆ బాడీ పలానా ఊర్లో ఆ గ్రామ చివరిలో గడ్డిమేట లోపల దాచిపెట్టారు, వెళ్ళి చూడండి అని చెప్పి. వీళ్ళు వెళ్ళారు, చూస్తే అక్కడ ఆ బాడీ ఉంది. ఎవరు తెలిసి మాట? 2 విషయాలు మర్చిపోకండి. రహస్య కార్యాలన్నీ కూడా ఒకటి దేవునికిని తర్వాత దెయ్యానికి బాగా తెలిసాయి. దేవునికి ఎన్ని తెలుసో అన్ని సంగతులు కూడా సాతానికి బాగా తెలుసు. ఇక దేవుని తర్వాత దేవుడు వాడే అవ్వాలనుకునే స్థాయికి వచ్చేసాడు కాబట్టి వాళ్ళ లోపల స్వార్థం పెరిగి సింహాసనం ఆశించినప్పుడు దేవుడు తన తన్ని కింద పడేసాడు. అయినా వాడి పని బుద్ధులు మాత్రం అలాగే ఉన్నాయండి. వాడు దూతలు సైతం మోసం చేశాడండి. దూతలనే మోసం చేశాడు, దూతలనే డైవర్ట్ చేశాడు, దూతల్నే మొత్తం మార్చేశాడు. దూతల్ని 3వ వంతు పూర్తిగా తన తోకతో నక్షత్రాలు పడేసినట్టుగా చెప్పాడు చూడండి. అలా వాడితో పాటు పడేటట్టుగా వాడు పక్షానికి వచ్చినట్టుగా చేశాడు. పరలోకములో ఒక లూసిఫర్ అనే వ్యక్తి, ఒక అభిషేకించబడిన కేరేబు దేవుని దూతల్ని సైతము దేవునికి వ్యతిరేకంగా చేసేటట్లు బోధ చేసి మైండ్ వాష్ చేసి, అంటే దూతల్నే మార్చేసాడంటే ఆలోచించండి. ఇంకా మనమెంత, నువ్వెంత? మార్చి వాడు దూతల్ని పోగొట్టుకుని తిరుగుబాటు చేశాడు. దేవుడు వాడితో పాటు నమ్మిన ఎమడించిన మోసమైన దూతల్ని పడేశాడు. ఆ తర్వాత భూమి మీద మోషే కాలంలో ఏమ్రేల్ కాలంలో అయితే మోషే కాలంలో కోరాహు, అభిరాము, దాతా అనేటువంటి వారు మధ్యలో వాడు ఎలా పనిచేశాడంటే, మోషేకి బలవంతులుగా కుడి భుజములుగా ఎడం భుజముగా ఉండి
సహకరించినటువంటి బలవంతుల్ని, ముఖ్య అతిథుల్ని, అయితే ముఖ్యమైన వారిని 250 మందిని ఆ ముగ్గురు నలుగురు బయటికి లాగేశారండి. ఇదే గేమ్ పరలోకంలో జరిగింది. ఇప్పుడు కూడా సంఘాలు జరిగే గేమ్ కూడా అదేనండి. సో సాతాను వేస్తున్న భయంకరమైన ఆట అన్నమాట ఇది, మోసకరమైన ఆత్మ ఇది. కాబట్టి ఆ 200 మంది ఎలా మోసపోయి చేసేవాళ్ళు? మోషేకి పరిచయం చేసేటువంటి ముఖ్యమైన వ్యక్తులండి. ముఖ్యమైన వ్యక్తుల్ని, బలవంతుల్ని కూడా సైతం వారు మోసం చేయాలంటే అంటాను, దాతాను అభిరాము కొరహలు కాదు, వారి మీద ఉన్న సాతానుకు అభిషేకము. అంత తెలివైనటువంటి వాడు. సో గతాన్ని చెప్పగలిగింది ఒకటి దేవుడు, గతాన్ని చెప్పగలిగింది కూడా ఒకడు సాతానే ఉన్నాడు. ఫ్యూచర్ చెప్పలేడు సాతాను, భవిష్యత్తు గురించి వాడు చెప్పలేడండి. కానీ దేవుడు గతాన్ని చెప్తాడు, ఇప్పుడు జరిగే చెప్తాడు, రేపు జరగబోయే కూడా చెప్తాడు. సాతాను గతాన్ని చెప్తాడు, ఇప్పుడు చెప్తాడు, కానీ భవిష్యత్తుని వాడు చెప్పలేడు. దేవుడు భవిష్యత్తు ఎరిగిన వాడు. అందుకే మన దేవుడు భూత వర్తమాన భవిష్యత్తు కాలములను సర్వాధికారి దేవుడై ఉన్నాడు. అందుకని దేవుడండి ఆయన. ఫ్యూచర్ మనకెలా తెలియదు, భవిష్యత్తు తెలియదు, సాతాను కూడా తెలియదు పేర. సో సాతాను కన్ఫ్యూషన్ చేసేవాడు ఎవరు తెలుసా అండి? యేసుక్రీస్తు వారు మాత్రమే. తన జ్ఞానముతో, తెలివితో వాడిని పడగొట్టేవాడు. వాడు తెలివితో ప్రపంచాన్ని పడగొట్టాడండి. వాడి జ్ఞానంతో రాజకీయాన్ని పడగొట్టాడు. వాడి జ్ఞానంతో మతపరమైన పడగొట్టాడు. వాడి జ్ఞానంతో తెలివైన వారిని, గొప్పవారిని గ్రిప్లో పెట్టుకున్నాడు. మీకు తెలుసా, ఈ కాలంలో ప్రవర్తనాడు ప్రతి రాజు, ప్రతి దేశంలో ఉన్న ప్రతి తెలివైన వ్యక్తి వాడి చేతిలో ఉన్నారంటే. మహా గొప్ప జ్ఞానులు, మహా సైంటిస్టులు అండి సాతాను చేతిలో ఉన్నారట. ఆయన ఆ సాతాను ఏం చెప్తే అది చేస్తాడు. అంతేకాకుండా సాతాను పిచ్చవాళ్ళని కూడా గుప్పిలో పెట్టుకున్నాడు. పిచ్చోళ్ళు కూడా గుప్పిలో పెట్టుకున్నాడు. ఎందుకు? వాడు పిచ్చోడు ఏ పని చేస్తే వాడికే తెలియదు. అలా చేయించేవాడు కూడా వాడే ఉన్నాడు. దానికి ఉదాహరణ ప్రవక్త అంటాడు, ఒకవేళ ప్రపంచమంతా అన్ని దేశాలటండి, అన్ని దేశాలు మిసైల్స్ అని, బాంబులని, అణుబాంబులని ఎవరి దేశ సంరక్షణ కొరకు వారు దాచిపెట్టుకున్నారట. వారు ఆయా దేశాలు, ప్రవర్తనడు 5 దేశాలు పెరుగుతాడండి. ఈ 5 దేశాలు కూడా, 5 దేశంలో చైనా ఉంది, 5 దేశంలో భారతదేశం కూడా ఉంది, అమెరికా కూడా ఉందండి. ఈ 5 దేశాల వారు కూడా అంటే ఒక్కొక్కరు ఒక్క దేశం కనుక దాచిపెట్టిన ఆ మందు పాత్ర ఏదైతే ఉందో దాన్ని పెలిస్తే మొత్తం భూగోళం అంతా బూడిదైపోద్దంట. అలాంటి ఎన్ని ఉన్నాయండి? 5 దేశస్తులు దాచిపెట్టిన మందు పాత్రలు ఉన్నాయి. దానికి సంబంధించిన రిమోట్ కంట్రోల్ సంబంధించిన ఒక రూమ్ ఉంటుందన్నమాట. ఆ రూములో ఆ వ్యవస్థ అంతా ఇప్పటికీ వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. ప్రవక్త అన్నాడు, వాళ్ళు ఒకడు కనుక డిస్టర్బ్ అయ్యి ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకుంటే, ముందు ఇంట్లో ఈ మధ్యకాలంలో నాకు ఒక ఐడియా వచ్చిందన్నమాట. ప్రశాంతంగా ఉండాలంటే ముందు భార్యతో గొడవ పడకూడదు. ఫస్ట్ 2 అంటే అనలైజ్ చేశాను బాగా. 2 పనిచేసే బాస్తో గొడవ పెట్టుకోకూడదు. 2 ఎందుకంటే ఇంట్లో ఆడుతూ గొడవ పెట్టుకుంటే మనశ్శాంతి, నువ్వు ఏది సాధించలే, ఓడిపోయినట్టండి. 2వది బాస్ ఎక్కడైతే పని చేస్తున్నా వాళ్ళతో గొడవ పెట్టుకుంటే అయిపోయినట్టే. 3వది ఆత్మ సంబంధంగా పార్షతో గొడవ పెట్టుకోకూడదు, పతనం. పార్షతో గొడవ పెట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విరోధంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు వాక్యం వినలేరు, ఆరాధన చేయలేరు, స్తుతించలేరు, చర్చికి రాలేరు, ముఖము చూపించుకోలేరు. ఇక అది పోరన్నమాట. సమాధానం పడే వరకు అంతే. సమాధానం పడకపోతే ఇక ఎవరు దాన్ని బాగు చేయలేరండి. భార్య భర్తలు గొడవ వచ్చిందనుకోండి, వారు సమాధాన పడితే జయించిన వారు, సమాధాన పడకపోతే మహాయాతన, నరకం అన్నమాట. అలాగే బాసు పనివాడు కనుక గొడవ పెట్టుకుంటే మామూలు టార్చర్ ఉండదు, భయంకర టార్చర్ ఉంటుంది అన్నమాట. కానీ వారు సమాధాన పడితే కనుక మంచిగా పనిచేసుకుని బతికేయగలుగుతారు. 3వది కూడా ఇదేనండి. ఆత్మ సంబంధంగా ఎదగాలనుకుంటే సంఘ కాపులతోనూ అస్సలే సేవకులతోనూ ఎటువంటి సనుగుడు కానీ గొడవలు కానీ పెట్టుకోకండి. త్రూ బైబిల్ ద్వారా రూల్ చేస్తాను. మీకు నేను ఒక్క వాక్యం మీకు చూపిస్తాను దాన్ని. ప్రైజ్ గాడ్. ఇది నా ఒక్కడి కోసం చెప్పట్లేదు, ప్రపంచ సేవకులందరి కోసం చెప్తున్నమాట. ఇది నా ఒక్కడి కోసం మాట్లాడట్లేదు. ప్రపంచంలో ఎందరైతే ఉన్న సేవకులు నిజంగా బతుకుతున్నారు, వాక్యం కోసం బతుకుతున్నారు, సంఘాలు ఖండిస్తున్నారు, ఆ ప్రతి సేవకుడు, ప్రతి సంఘ సభ్యుడు చెప్తున్న మాట ఇది. కీర్తన గ్రంథం
106వ కీర్తన 16వ వచనమండి. వారు తమ దండు పాలెములో మోషే యందును మోషే ఎవరండి? పిలువబడిన దైవ సేవకుడు. పారిపోతుంటే వెంటాడి దేవుడు తీసుకొచ్చి సేవలో పెట్టినటువంటి వ్యక్తి ఇతడు. నాకు వద్దు మర్రు, నాకు అవసరం లేదు మర్రు, నేను చేయలేను, నా వల్ల కాదని పారిపోతుంటే నీ వల్ల అవ్విద్దని చెప్పి దేవుడు బలవంతంగా బలపరిచి తీసుకొచ్చి సేవలో పెట్టాడు అతన్ని. పారిపోతున్న వ్యక్తులు తీసుకొచ్చి సేవ చేసి ఆ సేవ చేయించే అర్హత, ఆ యోగ్యత దేవునికి మాత్రమే తెలుసండి. నేను చేసేస్తాను, నాకు వచ్చేస్తుంది, నాకు ఇస్తే దున్నేస్తాను, నాకు ఇస్తే పగలగొట్టేస్తాననే దేవుడు అతను వాడుకోడు. కానీ నా వల్ల కాదు బాబోయ్ అని పారిపోతున్న వాడిని దేవుడు పిలిస్తే ఆ పిలుపు చాలా అద్భుతమైనది, చాలా బలమైనది. ఆ పిలుపు వెనక దేవుడు రుజువుపరుచుకుంటాడు దినం వచ్చినప్పుడు. ప్రైజ్ గాడ్. మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోనందును అసూయపడిరి. సేవకుల యందు, ప్రతిష్ఠించబడినటువంటి సేవకుల యందు, ప్రతిష్ఠ అంటే తెలుసా? ఇక్కడ పిలువబడి సేవకుల చేత హస్తనిక్షేపణ జరిగితే, అభిషేకించబడితే, ప్రతిష్ఠించబడినది దేవునికి చెందిన కార్యము. దాని జోలికి పోకండి. ఇంట్లో భార్య జోలికి పోకండి. దేని జోలికని వెళ్ళని పర్లేదు. అద్దం మగలు కొట్టండి, గిన్నె మగలు కొట్టండి, ఏమండి భోంచేటి మానేయండి, ఏమండి నో ప్రాబ్లం, నీకు ఏ ఒత్తిడి ఉండదు. కానీ భార్యతో కూడా పెట్టుకుంటే మాత్రం నువ్వు జయించగలుగుతారా? ఎవరైనా చెప్పండి, భార్యతో గొడవ పెట్టి మనశ్శాంతిగా ఉన్నానని చెప్పండి. ఎవరైనా ఇక్కడ ఉన్నారా బ్రదర్స్? అయ్యే మహాశ్రేయాలు చెప్పండి. భార్యతో గొడవ పెట్టి నేను మనశ్శాంతిగా హ్యాపీగా ఉండగలిగాను అనేవాళ్ళు ఉన్నారా? లేదు. మీకు ఆరోగ్యం బాగుండాలంటే ముందు మీ భార్యతో గొడవ పెట్టుకోకండి. లేదు, త్వరగా ముసలి అయిపోతారు, త్వరగా మరణానికి దగ్గర అయిపోతారు, రోగాలు కూడా వచ్చేస్తాయి. టకప పట్టేసుకోండి, ఐస్కాంత పట్టి పట్టేస్తుంటాయి. అవకాశం ఇవ్వకండి. జ్ఞానం చెప్పిన కాపురము. అందుకే చెప్పాడు మహానుభావుడు. ఎవరండి? భార్యలుడిగా చెప్తా మాట. భార్య ఉండి విశ్వాసైన భార్య, మళ్ళా పైగా మామూలు అంజనులు కాదు, యోబులాంటి భార్య కాదండి, విశ్వాసులాంటి భార్యని కలిగిన వాడే, అనుభవం గలవాడే, రోజు కూడబెట్టుకుని బాగా నేర్చుకున్నవాడు ఎవరంటే పేతురు గారండి. పేతురుగా చెప్పిన మాట అంటే మీ భార్యలు బలహీనమైన అంటే ఎలా చెప్పగలిగాడు? అనలైజేషన్ చేశాడండి. కోడా తిప్పుకుంటూ బలహీనతను చూశాడండి. అలాగే మోషే కూడా చెప్పగలుగుతాడు భార్య గురించి. నాకంటే పెద్ద కోపం తిరిగి ఎక్కువ. మనం మోషేని కంటే అడిగామనుకోండి, బాబు మోషే నీ కోసం ప్రవచనం చెప్పాడు, నువ్వు కోపం ఎక్కువ, నీకంటే ఎక్కువ, మీకు భార్యకి కోపం ఎక్కువ అంట. అసలు ఏంటి సంగతి అంటే మామూలు కోపం కాదురా బాబోయ్, సిప్పోరాకి అప్పులన్నీ అయిపోయిన పరిస్థితి అయిపోయింది నా బతుకంతాను అని చెప్పుకొచ్చి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. అయినాను దేవుడు నా మేలు కోసమే ఆమె నుంచాడటండి. తెలుసా మీకు ఆ విషయం? మోషే కోపాన్ని అంచడానికే ముళ్ళుకు ముళ్ళు అన్నట్టు, మందుకు మందు అన్నట్టు కోపాన్ని ఇచ్చాడు దేవుడు అట్టండి. దెబ్బతో సెటిల్ అయిపోయాడు మొత్తం దెబ్బతో. కొన్నిసార్లు దేవుడు అలాగేస్తాడు. కాబట్టి అయ్యో ఇలా ఇచ్చాడంటే ఇలాగా, ఈ జత కాదే, ఈ జత కరెక్ట్ కాదే, వీళ్ళిద్దరూ చిలక. అసలు చిలక గోరింక ఏంటంటే, చిలక జాతి వేరు, గోరింక జాతి వేరు. గోరింక మగది ఉంటుంది, గోరింక ఆడది ఉంటుంది. చిలక మగది ఉంటుంది, చిలక ఆడదు. ఎప్పుడైనా చిలక మగది, గోరింక ఆడది ఎప్పుడైనా చూసారా అసలు మీరు? ఆ సామెతే తప్పిది. సామెతే దేవుడు మగదేని ఆడదాన్ని జతపరిచాడు బైబిల్లో. మగ చిలుక, ఆడు చిలుక, అంతేనా? అంతేగాని ఒగో చిలక ఇదిగో నీ పక్క గోరింక అని వేరే దాన్ని ఆయన సచ్చలే. ఏ జాతికి ఆ జాతినే పెట్టాడు. జాతి అంటే కులాలు కాదండోయ్ నేను చెప్పేది. దేవునికి స్తోత్రం కలగాక. వర్తమానంలో కులాలు లేవు, వర్తమానంలో జాతులు లేవు. వర్తమానం ఒకే ఒక్క జాతి, ఒకే ఒక్క కులము, ఒకే ఒక్క విధానం. దేవునికి స్తోత్రం కలగాక. సో కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఈ కార్యాలయాన్ని చూస్తుంటే కావాలని దేవుడు చేస్తాడు ఈ కార్యాలు. అంచేత దేవుని ఇంట్లో భార్యతోనూ అండ్ ఆఫీసులో బాస్తోనూ మీరు పోరు పెట్టుకుంటే సాధించలేరు. ఎవరన్నా సాధించగలని చెప్పండి. భార్యతో సమాధానం పడకుండా నువ్వు ముందుకి పని ప్రశాంతంగా చేసుకోలేవు. రెండోది ప్రశాంతంగా తినలేవు, ప్రశాంతంగా ఉండలేవు. ప్రపంచంలో మహా గొప్ప యుద్ధం ఏంటంటే అన్ని యుద్ధాలు చేయించినా కానీ ఇంట్లో యుద్ధం చేయించకపోతే అయిపోయినట్టే. సో ఇక్కడ ముందు భార్యతో సమాధానం ఉండండి ఫస్ట్. అలాగే భార్యలు కూడా భర్తతో సమాధానం కలిగి ఉండండి. మీ ఇద్దరి మధ్యన సమాధానం లేకుండా
ఖచ్చితంగా మీ పిల్లల మీదకి, మీ కుటుంబం మీదకి ఆశీర్వాదం అయితే రానే రాదండి. సో దాన్ని జయించాలంటే సమాధానం, దాన్ని జయించాలంటే తగ్గింపు, దాన్ని జయించాలంటే ఒక మెట్టు తగ్గి మనమే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు భార్య భర్తలకు కొడుకు వచ్చింది, తగ్గింపు లేదు. ఎవరు తగ్గించుకుంటే చెప్పండి? ఎవరి కాళ్ళే తగ్గించుకోవాలి. కానీ ఇద్దరు ఎవరొకరు తగ్గాలి. భార్య తగ్గినా భర్త తగ్గినా. ఒకవేళ ఇగో అడ్డొచ్చి నేను తగ్గను అని భార్య, నేను తగ్గను భర్త ఉంటే ఇక వాళ్ళ జీవితము అంతటితో అంతరించిపోద్ది. విడాకులకు వెళ్ళిపోతారు, తీసుకుని పోతారు. అలా ఎన్ని కుటుంబాల జీవితాలు నాశనం కల చూడండి. కేవలము ఇగో, కేవలము తగ్గించుకోవడం. ఒకడంటాడు వెళ్ళిపోయింది, అదే తిరిగి రావాలి, నేను వెళ్ళిపోమని చెప్పానా అంటాడు ఒకడు. మళ్ళా నేను వెళ్ళను, నేను తీసుకురాను, ఎలా వెళ్ళిందో అలాగే నేను మగవాడిని అంటాడు. ఆవిడంటాడు వెళ్ళిపోయాను, ఆయన తగ్గింపు లేదా, నన్ను తీసుకోవచ్చు కదా, రావచ్చు కదా అన్నాడు. లోపడైతే ఈ నెలలో ఉంటుంది, ఆవిడ రావాలంటుంది. మధ్యలో ఒకడు ఉంటాడు, ఆ సంగతి మర్చిపోయారు. ముందు వాడికి విడాకులు ఇవ్వాలి. ముందు ఆ జీవితాలు జీవించకుండా ఉన్నట్లయితే సంసారం చాలా ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. గొడవలు రాక అని చెప్పలేదు, గొడవలు వస్తే ఖచ్చితంగా ఎంత మంచిగా ఉన్నా, ఎంత బాగున్నా, ఎంత అండర్స్టాండ్ ఉన్నా కానీ ఖచ్చితంగా గొడవ అయితే వస్తాయి. కానీ ఆ గొడవల్లో ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటే ఎవరో ఒకరు తగ్గించుకోవాలి, ఎవరో ఒకరు సమాధానం పడాలి. ఎవరికి వారే సమాధానం పడకపోతే వారి మధ్య సమాధానం లేకుండా ప్రభు రాత్రి తీసుకోకూడదు. వారి మధ్య సమాధానం లేకుండా దేవుణ్ణి ఆరాధించలేవు, ప్రార్థన చేయలేవు. అందుచేత మీరు సమాధాన పడకుండా బలి అర్పణ చేయకూడదని బైబిల్లో చెప్పబడి ఉంది. అలాగే ఒక ఆఫీసులో పనిచేసే వ్యక్తి బాస్కి తనకి మధ్య గొడవలు జరిగాయి అనుకోండి, సమాధాన పడవలసిన బాధ్యత ఉంది ఖచ్చితంగా. సాధారణంగా బాస్ కాబట్టి వాడు తగ్గించుకోడు. ఇప్పుడు ఏం చేయాలి? మనమే తగ్గించుకోవాలి. కానీ వర్కర్స్ ఏంటంటే మేము పని చేస్తేనే అక్కడ ఉన్నాడు వాడు, మేము పని చేస్తేనే ఆ స్థాయి, అసలు మేము కష్టపడితేనే వాడికి జీతం వస్తుంది అని వీళ్ళు. నేనేమంటున్నాను, తానులో గొప్పవాడైన వాడు ఎవరై ఉన్నారో ప్రభు చెప్పాడు. పంక్తిని కూర్చున్నవాడు గొప్పవాడు, వడ్డించేవాడేమో పరిచారకుడు. ప్రభు ఏం చెప్పాడు? గొప్పవాడు ఉన్నవాడే ముందు తగ్గించుకోవాలి. అంటే బాసే అక్కడ తగ్గించుకోవాలి, సాక్షాత్సం దేవుడే తగ్గించుకోవాలి. ఇప్పుడు సంసారం జీవితకు వచ్చేసరికి బాస్ ఎవరు? ఆడవిడ. కుటుంబానికి బాస్ ఎవరండి? కుటుంబాన్ని వెళ్ళేది ఎవరు? భర్త. ఇప్పుడు ఎవరు తగ్గించుకోవాలి? అలాగని చెప్పి బెలి దొరికిందిలే అని చెప్పి ఆడించకండి ఆటలు. దేవుడు ముక్కులాగి పాత్రహత జాగ్రత్త, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానం చెప్పిన కాపరించి దేవుడికి స్తోత్రం కలిగాక. అలాగే సంఘ కాపరితో, సంఘ సభ్యులు ఐక్యతగాను సమాధానం లేకుండా మీరు ఆరాధించలేరు, మీరు ప్రార్థన చేయలేరు, మీరు ప్రభుత్వం తీసుకోలేరు, మీరు ఎవరితో సమాధానంగా ఉండలేరు. దేవునితో సమాధానంగా ఉండొచ్చేమో కానీ వ్యక్తిగతంగా ఇక్కడ దేవుని సేవకుడికి మధ్య మీరు సమాధానం కావాలి ఖచ్చితంగా. చాలామంది ఏంటంటే నేను ప్రభుని ప్రేమిస్తున్నాను అంటారు. ఇలా ప్రభుని ప్రేమించేవారు ఏమైనా తెలుసా? ఆ ప్రభు ఏం చేయమని తెలుసా? మీరు సమాధాన పడి ఉండండి, మీరు ఐక్యతగా ఉండండి, శత్రు చోటు ఇవ్వద్దు అని చాలాసార్లు నేను చెప్పిన సందర్భంలో దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ మోషే యందును ప్రతిష్ఠింపబడినటువంటి అహరోను యందును అసూయపడ్డారు. తెలిసే మీకు ఆ తర్వాత చూస్తాం. అక్కడి నుంచి మనము చదువుకుని వస్తుంటే అక్కడ ఒక కార్యం చూస్తాం మనం. 25వ వచనంలో యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుక్కునిరి. అప్పుడు అరణ్యములో వారిని కోల చేయటకును, అన్యజనులు వారిని సంతానమును కొల్చుటకును, దేశంలో వారిని చెదగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యెత్తాను. ఆయన చెయ్యెత్తాడంటే బబులోనికి పారిపోవాల్సిందేనండి. ఆయన చెయ్యెత్తాడంటే ఇశ్రాయేల్ అందరూ బబులోనికి వెళ్ళిపోవాల్సిందే. ఆయన చెదగొట్టే సందర్భాలు లేవా? ఎప్పుడు చెదగొట్టాడైనా మాట విన్నప్పుడు, ఆజ్ఞలు పాటించినప్పుడు, వాక్య ప్రకారంగా సమాధాన పడకుండా, వాక్య ప్రకారం తగ్గించుకోకుండా, వాక్య ప్రకారంగా ఐక్యత అవ్వకుండా, వాక్య ప్రకారంగా నువ్వు జీవించకపోతే నిన్నే చెదగొట్టేస్తాడు ఖచ్చితంగా. ఇశ్రాయేల్ మధ్య జరిగింది ఆ కార్యము, కానీ ఇప్పుడు మన మధ్య ఆత్మ సంబంధంగా జరుగుతున్నదేమో జాగ్రత్త. చేదని వేరు మలవకుండా చూసుకోండి అని పౌలు హెచ్చరించడంలో ఆశ్చర్యం లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి అక్కడ ఆ కార్యం జరుగుతుంది. దేవుడు చేయెత్తాడు, అక్కడ దేవుడు వారు మొత్తాడు. అక్కడ
దేవుడు ఎప్పుడైతే మొత్తి చేసేడికి మరలా మోషే ఆహారంలు ఉంటేనే వారు మళ్ళా వారితో సమాధాన పడితేనే వారి జీవితాలు బాగుపడతాయండి. కాబట్టి చెప్పాను కదా, ఇంట్లో భార్యతో సమాధానం, భర్తతో సమాధానంగా ఉండండి. ఆఫీసులో బాస్తోనూ తోటి వారితో సమాధానం కలిగి ఉండండి. సంఘంలో కాపురతోనూ తోటి సహోదరులతోనూ సమాధానం కలిగి ఉండండి. అప్పుడు మీ జీవితము తప్పకుండా మధురంగా మార్చబడుద్ది. దేవునికి స్తోత్రం కలిగాక. సో ఇక్కడ దేవుడు జీవిత చక్రం ఏంటంటే, జీవిత సత్యం ఏంటంటే, జన్మ అనేది ఒకసారి ఉంటుంది, మరి జీవితం కూడా ఒకసారి ఉంటుంది, తర్వాత మరణం కూడా ఒకసారి ఉంటుంది. ఇక్కడ జన్మ అనేది జన్మించినప్పుడు ఇక్కడ చూడండి, 3వ మనం చూస్తున్నాం 90వ కీర్తన 6వ వచనం గమనించండి. పొద్దున్నది మొలిచి చిగురించును. అది ఉదయకాలం అన్నాడు. ఒక చెట్టు లేక ఒక చిన్న చిగురు ఉదయకాలం చిగురిస్తే సాయంకాలం ఏమైపోతుంది, అది వాడును అన్నాడండి. ఇక్కడ పొద్దున్న అది మొలిచడం అంటే జన్మించటం, సాయంకాలం అంటే ముగింపు కార్యము, మానవ జీవిత అంతము. సాయంకాల సమయం అదేమిది, కొయ్యబడిందంటే ఏమిది, చేనులో మనకు మన పంట కోస్తాం, చెట్టును కోస్తాం, లేకపోతే మొక్కలు కోస్తాం అనుకోండి, కొద్దిసేపు పచ్చగా ఉండడం తర్వాత ఏమవుద్ది, మెల్లిగా వాడబడిపోతుంది. మానవ జీవితము ఇంతే. పొద్దున్న ఉదయించిన చూడండి, పొద్దున్న చిగురించిన ఆ చిగురు సాయంకాల సమయానికి అది కొయ్యబడుతుందంటే అర్థం ఏంటంటే అక్కడ జన్మ మరణము. ఈ జననానికి మరణానికి మధ్య మనము జన్మించిన తర్వాత, ప్రతి మనుషుడు జన్మించిన తర్వాత ఏం చేస్తాడంటే మెల్లగా మెల్లగా బ్రతకడాన్ని ప్రారంభిస్తాడు. పుట్టిన తర్వాత పిల్లలు కొంతకాలం తల్లి దగ్గర ఉంటారు. ఆమె ఎదిగిన తర్వాత వాళ్ళు చదువుకోవడానికి మొదలు పెడతారు. ఎప్పుడైతే చదవడం ప్రారంభిస్తావో నీ చదువు అంతా ముగించేసరికి ఇంచుమించుగా నీ డిగ్రీ పూర్తవడానికి 20 నుంచి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. అక్కడికి సంవత్సరం 20 సంవత్సరాలు వచ్చేసి 20 నుంచి 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత జాబ్ సెర్చింగ్ ఉంటుందన్నమాట. ఏదో పని చేసి బతకడానికి పని చేయాలి కదా అంటే కోటి విద్యలు కూటు కోసమే. చదువుకున్నా చదువుకోకపోయినా మనిషి అయితే పనిచేసి బ్రతకవలసిందేనండి. కానీ చదువుకునేటదండి, డిగ్రీలు భోజనమేంటో మనకి, కానీ కష్టమే మనకి ఫలిస్తుంది. కష్టజీతమే జీవింపచేయడం పనిచేస్తుందండి. అలాగే నేను చదువుకోదని చెప్పట్లేదు. మరి అంబేద్కర్ చాలా చదివాడు కాదంటలేదు, చాలామంది చదివారు, కానీ వారు జీవించిన జీవితం కూడా చరిత్రలో మిగిలిపోయింది. మరి 10 మందికి ఉపయోగపడ్డారు కూడా వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగాక. సో అక్కడ మీరు జీవించిన తర్వాత చదివైపోతే 20 నుంచి 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందండి. 20 తర్వాత ఆడపిల్లైతే సంబంధం వెతుకుతారు, మగోడైతే ఉద్యోగం వెతుక్కుంటాడు. మెల్లిగా ఉద్యోగం అంతా ఎదిగి చేసేసరికి ఇంకా ఏమైనా చదవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే చాలామంది 40 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళు ఉద్యోగాలు లేవు. చాలామంది చదివిన తర్వాత టెట్ రాసిన తర్వాత టీచింగ్ విషయంలో, మెడికల్ విషయంలో ఎక్కడికి వెళ్ళటం చేయటం, వీళ్ళు కొన్ని సంవత్సరాలు మెల్లిగా జీవితంలో వెళ్ళిపోతున్నాయి. 20 తర్వాత మెల్లిగా వారు ఇంకో చోటికి ట్రైనింగ్ అని అదని విధాన్ని చదివాని లేకపోతే ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇంచుమించుగా ఇంకో 5 సంవత్సరాలు పోతాయి. అంటే 30 ఏళ్ళు అయిపోతాయి. ఇక్కడ 30 ఏళ్ళ తర్వాత మెల్లగా చదివిన దాన్ని బట్టి, జీవితాన్ని బట్టి ఏమండి ఖచ్చితంగా బతకాలి కాబట్టి ఏదో జాబు, ఏదో పని కావాలి. ఇక ఫైల్ పట్టుకుని డిగ్రీలు పుస్తకాలు లేదా డిగ్రీ సర్టిఫికేట్ పెట్టుకుని జాయిన్ అవ్వడానికో, నోటిఫికేషన్ పడితే ఎగ్జామ్ రాయడానికో వెళ్తూ ఉంటారు. ఇలా R&B అని, లేకపోతే బ్యాంక్ సంబంధించింది కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే అనేకమైనవి నోటిఫికేషన్ పడుతూ ఉంటాయి. నోటిఫికేషన్ పట్టడానికి ఒక 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, 3 ఏళ్ళు పట్టవచ్చు. అప్పటిదాకా ఇలా కూర్చునే ఉంటారండి. అప్పటిదాకా ఏదో చేతి పని, ఏదో పని చేసుకుంటుంటారు. సరైన టైం వస్తుంది, కొట్టాలంటే అంటారంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటారు, మంచిదే కాదంటలేదు. కానీ కొంతకాలం అయిన తర్వాత సరిగ్గా ఈ టెట్లోని పరీక్షలోని ఎగ్జామ్స్ అనేసరికి ఒక 40 ఏళ్ళు అయిపోతుంది. కొంతమంది పెళ్లి చేసుకుని చదువుతూ ఉంటారు, కొంతమంది పెళ్లి లేకుండా అలాగే ఉండి ఏదన్నా జాబ్ సాధించిన తర్వాత అప్పుడు సెటిల్ అవుదాం అంటారు. ఆలోచన మంచిదే, కానీ ఈలోపు సంవత్సరం పెరిగే కొలితే మెల్లిగా వ్యాధులు కూడా పెరుగుతాయండి. సంవత్సరం పెరిగి కొలితే మెల్లిగా ముసలితనం కూడా ఏర్పడుద్ది. సంవత్సరం పెరిగి కొలితే లోపల బలం కూడా మెల్లిగా ఏమవుద్ది, మెల్లిగా తరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఉద్యోగం వస్తుంది,
ఓ 40 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఉద్యోగం వస్తుంది. 30 ఏళ్ళ తర్వాత వచ్చిన, ఏమండి 40 ఏళ్ళ తర్వాత వచ్చిన ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, నెలకు ₹1,00,000 సంపాదించాను అనుకోండి. ఎగ్జిట్ లెక్క వేసుకుంటే, లైఫ్ చేసుకుంటే మీరు ఒక 30 ఏళ్ళ కంటే ఎక్కువ పని చేయలేరు. ఇక అంటే 30లో వచ్చిన ఉద్యోగం ఇంకో 30 ఏళ్ళు చేస్తే 60 సంవత్సరాలు. ఈ 30 ఏళ్లలోనే నువ్వు సంపాదించగలిగితే సంపాదించుకుంటావు, లేదా సంపాదించుకుని దాచుకుంటావు, లేదా సంపాదిస్తూనే ఉంటావు, లేదా సంపాదించింది ఖర్చు పెడతానే ఉంటావు. ఇందులో మళ్ళీ తాగుబోతులు ఉంటారు, మళ్ళీ ఇందులో వ్యర్థంగా ఖర్చు పెట్టారు ఉంటారు, ఇందులో వారి ఫ్రెండ్స్ ఖర్చు పెట్టి సంపాదన మధ్యలోనే విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు, ఇందులో మళ్ళీ 2 కొంపలు మెయింటైన్ చేసి ఉంటారు, ఇందులో కొంతమంది అక్రమ సంబంధం కలిగి ఉంటారు, ఇందులో కొంత డబ్బు ప్రియాలకో పీడికో కొంత వెళ్ళిపోద్ది, కొంతమంది తాగుబోతులుగా తాగేస్తుంటారు ఫ్రెండ్స్కి, వీళ్ళు తాకపోయి మళ్ళీ వాళ్ళు పోతూ ఉంటారు. మళ్ళీ సంపాదన అంతా వ్యర్థమైపోతుంది, సంపాదన అంతా పక్కద్రోవకి వెళ్ళిపోతుంది. బాగా సెటిల్ అయి సంపాదించేసరికి డబ్బు పెరిగేసరికి గర్వం కూడా స్టార్ట్ అవుతుంది, అహంకారం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మెల్లిగా ఆ వ్యక్తి ఏమవుతాడంటే పక్కద్రోవకి తప్పిపోయే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. దాన్ని తప్పించుకోవాల్సిన అవసరత తిరిగి జన్మ క్రైస్తవుడికి అయితే ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ మార్గంలో ఎక్కడో చోట క్రైస్తవ సువార్థికుడు సువార్త చెప్పడం ద్వారా, ఎక్కడో చోట పత్రిక ద్వారా, ఎక్కడో చోట వాక్యము ద్వారా, ఎక్కడో చోట పాట ద్వారా ఏదో విధంగా దేవుడు నిన్ను పట్టుకోవడం జరుగుతుందండి. ఆ మధ్యలోనే రక్షింపబడతావు నువ్వు. కొంతమంది అంటే పుట్టు క్రైస్తుడు అంటారు. క్రీస్తు నేను వ్యక్తిగత దర్శించే వరకు నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడు కానే కాదు. పుట్టు క్రైస్తవులు లేరు బైబిల్లో. మధ్యలో క్రీస్తుని దర్శించినప్పుడు ఎలాగ మోషేని, ఎలాగ మత్తయ్యని, ఎలాగ శిష్యుల్ని, ఏ విధంగా అయితే సమరస్త్రీని, ఏ విధంగా అయితే జక్కయ్యని దేవుడు కలుసుకున్నాడో, జీవితాలు మారిపోయాయో, అదే నిజమైన మారు మనసు, అది తిరిగి జన్మించుట. ఆ తిరిగి జన్మించినట్లయితే అప్పుడే వాడు క్రైస్తవురాలై ఉన్నది తప్ప పుట్టినంత మాత్రాన క్రైస్తవులు వర్తమాన పిల్లలు కూడా కాదు. దేవుని స్తోత్రం కలుగాక. తిరిగి జన్మించిన వారే క్రైస్తవులు. తిరిగి జన్మించడం అంటే ప్రవక్త చెప్పాడు, దేవుడు మానవుడు కలుసుకుంటే కార్యాలు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, మాటలు మారిపోతాయి, సాహసాలు మారిపోతాయి, జీవితం మారిపోద్ది. క్రీస్తు కొరకు జీవించడం మొదలు పెడతారు. ఇప్పుడు దాకా వారు చదివి విజయం చేసేసరికి క్రీస్తు కొరకు జీవిస్తారు. క్రీస్తు కోసం జీవిస్తున్నప్పుడు వారికి వివాహాలు అయితే, పిల్లలు ఉంటారు, బాధ్యతలు ఉంటాయి, తల్లిదండ్రులు ఉంటారు. అప్పుడు వారు కుటుంబం కోసం ఏదైనా చేయాలి అని ఇక 2 పనులు భారం అవుతాయి. ఇది దేవుని కోసం బ్రతకాలి, ఇది కుటుంబం కోసం బ్రతకాలి, లేదా తల్లిదండ్రుల కోసం బ్రతకాలి, లేదా తన కన్న పిల్లల కోసం, లేదా కన్న తల్లిదండ్రుల కోసం ఏదైనా సహాయపడాలనే ఉద్దేశంతో నువ్వు పనిచేసుకుని బ్రతకాల్సి ఉంది. నీకోసం బతకడానికైనా నువ్వు పని చేసుకుని బ్రతకాల్సి ఉన్నది. ఎన్ని పనులైనా దేనికోసం అంటే కేవలం జానడ పట్ట కోసం మాత్రమే. దానికి కొన్ని సంవత్సరాలు గతించిపోయాయి. అందులో ప్రభుని ఎక్కడో తెలుసుకుంటారు. కొంతమంది యవనకాలు కలుసుకుంటారు, కొంతమంది 20 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాలు, కొంతమంది 60 సంవత్సరాలు, కొంతమంది మరణానికి ముందు, కొంతమంది మరణమైనా కానీ వారు ప్రభు నమ్ముకోకుండా చచ్చిపోతుంటారు. జీవిత చక్రము ఇలాగే ఉందండి. నా ప్రియమైన సోదరులారా, ప్రభు చెప్పాడు తెలుసా, పుట్టిన తర్వాత అమ్మ ఒడిలోంచి జీవితం ప్రారంభించబడుతుంది. ప్రైజ్ గాడ్. అమ్మ సంరక్షణ, అమ్మ లీడింగ్. ఆ తర్వాత వారు ఉపాధ్యాయుని లీవుడికి వెళ్తారు. ఉపాధ్యాయుడు అంటే టీచర్, అదే ఆ చదువులో ఉన్నటువంటి అందరిపైన ఎదుగుతూ ఉంటారు, ఎక్కువ టైం గడుపుతూ ఉంటారు. ఆ తర్వాత ఆఫీసులు గడుపుతారు. జీవితం అంతా ఆఫీస్కి, జీవితం అంతా చదువుకి, జీవితం అంతా ఏమండి బయటికి ఇచ్చేస్తే ఇక కుటుంబానికి, పిల్లలకి, తల్లిదండ్రులకి, భార్యకి, భర్తకి మధ్య ఇక సంబంధాలు ఎక్కడ ఉన్నాయండి? చాలామంది ఉద్యోగుల రీత్యా ఒకరు అక్కడ ఉంటారు, ఒకరేమో అక్కడ ఉంటారు, పిల్లలు ఎక్కడో ఉంటారు, సంబంధాలు ఉండవండి. నేనంటాను అలాంటి కుటుంబం మా దేవుడు కోరుకున్నది. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే అందరూ ఒక చోటే ఉంటారు, సంపాదన ఉంటుందండి. దేవునికి స్తోత్రము కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అది దేవుని చేత దీవించబడే స్థలమైనది, అది దేవుని వల్ల జరిగిద్ది. కన్నా కష్టార్జితము తింటూ ఆ కష్టార్జితం తెచ్చుకుంటమే గొప్ప వరము, అనుభవం అని చెప్పి బహుమానమని ప్రసంగంలో రాయబడి ఉంది. అది దేవుని వల్లే జరిగిద్ది అంటాడు. అందుకే దేవుని పైన ఆనుకోవాలి మన పైన. సో రక్షించబడాం, ముందుకు వచ్చాం, వెళ్తున్నాం, పట్టబడ్డాం, దేవుని కోసము, కుటుంబం కోసం పనిచేసుకుంటున్నాం. చివరికి మనం సంపాదించే ఆ సంపాదన ఏదైతే ఉందో అది సంపాదించేసరికి కొంతమంది ఉంటారండి గల్ఫ్ వెళ్ళిపోతూ ఉంటారు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు గడుపుతూ ఉంటారు. వాళ్ళు సంపాదించి ఇల్లు కడతారు. ఇక్కడ
సంపాదించి పిల్లలు పెళ్లి చేస్తారు, సంపాదించి బ్యాంకులో సమకూర్చుకుంటారు, సంపాదించి తోటలు పొలాలు కొనుక్కుంటారు. ఏమండి, వాళ్ళు తిరిగి వచ్చేసరికి అండి దాన్ని అనుభవించడానికి వారికి వయసు సరిపోదు, దాన్ని అనుభవించడానికి వారి ఆరోగ్యము చెడిపోద్ది. షుగరు, బీపీలు, బలహీనతలు, రోగాలు, ఏమండి కిడ్నీ ఎఫెక్ట్లు, హార్ట్ ఎఫెక్ట్లు, తర్వాత వ్యాధులు, లేకపోతే కాళ్ళు నొప్పులు, లేకపోతే వెళ్ళు నొప్పులు, లేకపోతే ఆపరేషన్లు, రీఆపరేషన్లు ఇలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు సంపాదించింది వారు అనుభవించకుండానే వాళ్ళ కళ్ళ ముందు ఉంటుంది, వాళ్ళు తింటాకూడదు. అర్థమైంది మీ పేరు? కొంతమంది ఆ విధంగా అలఫెళ్ళి జీవితం అంతా అక్కడ ఖర్చు పెట్టి తిరిగి వచ్చేసరికి వాళ్ళకంటూ లైఫ్ లేదండి. చెప్పాలంటే వాళ్ళు సొంతంగా అనిపించేది ఏమీ లేదు. వారి పిల్లల కోసమో ఆశల కోసం సమకూర్చుకున్నారు, పిల్లలకి ఇచ్చేసి వెళ్ళిపోయారు, చనిపోయారు, అయిపోయింది. వాళ్ళకంటూ జీవితాలు లేవండి. కొంతమంది రక్షణ లేకుండా వెళ్ళిపోతారు, కొంతమంది రక్షించబడి కూడా దేవుని కోసం బతికి వెళ్ళిపోతుంటారు. పేర ఏది ఏమైనా పేరా చూడండి, ఈ ప్రపంచంలో జరుగుతున్న జీవిత చక్రం అంతా ఆలోచిస్తే మానవ జీవితము ఎంతకాలం అనేది బైబిల్ చాలా స్పష్టం చెప్తుంది. 90వ కీర్తన చూడండి, 10వ వచనం, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఒకవేళ 70 సంవత్సరాలు బ్రతకగలిగితే, 70 దాటిన తర్వాత అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అండి. అధిక బలం ఉండాలండి. ఈ అధిక బలము అనేది ఇమ్యూనిటీ పెంచుకోవడంలో ఉందండి. ఈ అధిక బలం అనేది మీకు మీరే తెచ్చుకోవాలి తప్ప అది అంగడిలో దొరికే కొనే వస్తువు అయితే కానే కాదు. అందుకే డాక్టర్ గారు అమ్మ ఆరోగ్య భావం కోసం యాపిల్ తినమంటే యాపిల్కి వెళ్ళి ఎంతండి, 30 రూపాయలు. 30 ఎందుకండి, సేరు బియ్యం వస్తాయండి, అంత అన్నం తినొచ్చు. జీవితం మారదు అంతే. ఇంకా మంచి మంచి ఆహారం తినరా బాబు అంటే ఇంతెందుకు ఇంతంత దీనికి పెట్టడం, దీనికి 100 రూపాయలు అవుతుంది, అదే మనం తెచ్చుకుని చేసుకుంటే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. జీవితం అంతా ఎలా ఉందంటే బలహీనత ఏర్పడుతుంది అన్నమాట. రోగాలు కొని తెచ్చుకున్నారు కొందరు ఉంటారని అసలు వాళ్ళు వండుకోరు, తినరు. అంత పిస్తున్నారమ్మా, ఇంకెవరికి పెట్టరు. అంటే జీవితం అంతా ఎలా ఉందంటే కరువుగానే ఉంది, ఇబ్బందిగానే ఉంది. కానీ దేవుని చేత దీవించిన జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయండోయ్. దేవునికి స్తోత్రం కలగాక. యెహోవా చేత దీవించబడిన వారిగా ఉండాలండి. దేవుని చేత దీవించబడినప్పుడు ఆరోగ్యం ఉంటుంది, ఆహారం ఉంటుంది, దాంతోపాటు సంతోషం ఉంటుందండి. ఈరోజు డబ్బులు ఉన్నాయి సంతోషంలో చాలామందికి, ఈరోజు డబ్బులు ఆస్తులు ఉన్నాయి ఆరోగ్యంలో చాలామందికి. అనుభవించడానికి వాళ్ళు తింటాకెళ్ళి దిక్కులేదు పేరు. కానీ అలాంటి జీవితం కాదు, కానీ క్రీస్తులో పరిపూర్ణ జీవితం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలగాక. చూడండి, 70 వారం తర్వాత అధిక బలం అంటే 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల తర్వాత అయినను వాటిలో వైభవము ఆయాసమే దుఃఖమే. అంటే ఇక మనిషి బలహీనైపోతున్నాడు. అంటే 80 ఏళ్ళకి మనిషి వంగిపోయి, భుజాలు వంగిపోయి, ముసలిదైపోయి, ఏమండి వారు బతకడానికే కష్టమైపోయి, అరగడానికే కష్టమైపోయి, ఇందులో వ్యాధులన్నీ చోటు చేసుకొని మనిషి జీవితము అక్కడతో ముగించబడుతుంది. అయిపోయింది, మానవ జీవితం అయిపోయింది. కానీ బైబిల్లో కొన్ని వాక్యాలను మీకు చూపించి ఆశపడుతున్నాను, చదువుదామా? ప్రైజ్ గాడ్. యాకోబు రాసిన పత్రిక 4:14. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. ఇది మన జీవితం అండి. రేపేమి సంభవించునో మీకు తెలియనే, మీ జీవం ఏ పాటిది, అసలు మీ జీవితం ఎంత, అసలే మీ లైఫ్ ఎంత, అసలే మీ జీవితం ఎంత ఉందో లెక్కేసుకోండి పేరా. ఇవన్నీ చూసిన తర్వాత మీ జీవితం ఎంత ఉందో తెలుసా? చాలా చాలా చిన్నదండి. మానవ జీవితము ప్రపంచంలోనే చిన్న జీవితం అండి. హలో, మన జీవితం చాలా చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో కష్టాలు, శోధనలు, నిందలు, మరణాలు, వ్యాధులు, ఏమండి అనేకమైన పోరాటాలు ఉన్నాయి. చాలా చిన్న జీవితం అండి. ఏ పాటిదండి అంటారు కదా, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే అన్నాడండి. ఇంకొక వాక్యం కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 1 పేతురు
1వ అధ్యాయము 24వ వచనాన్ని చదవగొడతా ఉన్నాను. ఏలనగా సర్వ శరీరులు అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి శరీరంతో ఉన్నటువంటి శరీరంతో ఉన్న వారు అందరూ, అనిల్ అంబానీ కావచ్చు, ఏమండి బిల్ గేట్ కావచ్చు, ప్రపంచంలో కోటీసులు కావచ్చు, పేదలు కావచ్చు, అందరూ సర్వ శరీరులు గడ్డిని పోలినవారు. ఏంట్రా బాబు అంటే మనము గడ్డి పోలినవారు. గడ్డితో పోల్చాడు ఇక్కడ. మన జీవితం ఎంతంటే ఆవిరి అంత. అసలు ఆవిరి ఎలా ఉంటుందండి? ఆవిరి అలా కనబడి కొద్దిసేపు ఉంటుంది, అది ఏమన్నాను చాలా తక్కువ టైం కనిపిస్తుంది. ఆవిరి అనేది నిలబడి ఉండదు, ఆవిరి అనేది నిలకడగా ఉండదు, ఆవిరి అనేది ఎక్కువ టైం ఉండదు, కనురెప్పపాటులోనే అది మాయమైపోద్ది. అలాంటిది మానవ జీవితం. మన జీవిత విలువ మనకు తెలియకపోతే ఎవరు చెప్తారు మనకు పేరు? ఈ జీవితంలో పోరాటాలు, కక్షలు, భేదాలు, ఈగోలు, అసూయలు అండి, భేదాలు అంటే విభేదమైన ఇంతలోనే ఈ మానవ జీవితంలో చిన్న చక్రం అంటే ఇది చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో ఎటువంటి ఆయాసం, దుఃఖం లేకుండా ఉండాలంటే సమాధానం ఒకటే, ప్రేమ ఒకటే ఆధారము. సమాధానంతో జీవించండి, ప్రేమతో ఉండండి పేర. అది నిజమైన ఫుల్ఫిల్డ్ లైఫ్ అంటే, జీవితం అంటే అది యేసుక్రీస్తులో కనిపిస్తుంది. మళ్ళీ అది ప్రవర్తనలో కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగాక. సర్వశీలు గడ్డిని పోలి ఉన్నారంటే ఇందాక చదువుకున్నాం, ఉదయానికి గడ్డి చిగురిస్తుంది, సాయంకాలానికి వాడిపోతుంది, అది కోసేస్తున్నారు, అయిపోయింది జీవితం అంతా. సర్వశీలు గడ్డిని పోలి ఉన్నారు, వారు అందమంతయు గడ్డి పువ్వు వల్లే ఉన్నది, గడ్డి ఎండును దాన్ని పువ్వు రాలును అని మానవ జీవితం కోసం పేరుతో చెబుతూ ఇంకోటి తగిలించాడు అక్కడ. ఏంటంటే అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. నిరంతరం నిలిచే వాక్యముతో సంబంధం పెట్టుకోండి, నిరంతరం నిలిచే వాక్యముతో సహవాసము చేయండి, నిరంతరము జీవింపచేసే శక్తిగల వాక్యముతో జీవించండి. మరణము లేనిది వాక్యము, వాక్యముతో ఉండేవారికి కూడా మరణము లేదు, నిత్య జీవమున్నది. భూమి ఆకాశం గతించిపోద్ది అంటే పేలిపోద్ది, పగిలిపోద్ది, చెట్లు శ్యామలు మొత్తం నశించిపోతాయి, కానీ దాన్ని సృష్టించిన దేవుని వాక్యం మాత్రము నిరంతరం నివసిస్తుందండి. అందుకే భూమి ఆకాశాన్ని గతించినేమో కానీ నా మాటలు వాక్యం ఎన్నడూ గతించదు. ఏదన్నా అవకాశం అంటే గతించిన దానితో సహవాసం కలిగి ఉండండి. మనం కలిగినవన్నీ గతించబోతున్నవే. అది జాబ్ అయినా, చదువైనా, సంబంధమైనా, అది భార్యాభర్తల బంధమైనా, అది పిల్లల తల్లిదండ్రుల బంధమైనా, అది స్నేహ బంధమైనా, అది ఏ బంధమైనా గతించిపోతుంది. జాబు, ఉద్యోగం, లేకపోతే ధనము, సంపాదన, నువ్వు చేసుకున్న తోటలు, బిల్డింగ్లు, వాట్లు, వాహనాలు, కార్యక్రమాలు, ఇవన్నీ వీటితో సంబంధం ఎక్కువ కలిగి ఉండదు. కేవలం బతకడానికి మాత్రమే వాటి ఉపయోగపడతాయి తప్ప అవి నీకు పరలోకం ఇవ్వవు. నీ చదువు నీకు పరలోకం ఇవ్వదు, నీ అందం నీకు పరలోకం ఇవ్వదు, నీ తెలివితేటలు, జ్ఞానము, నీకున్న ఆస్తి, నీకున్నటువంటి వెహికల్స్ కానీ, ల్యాండ్స్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, నీకున్నది ఏది నీకు పరలోకం ఇవ్వదు. పరలోకం ఇచ్చేది తెలుసా? దేవుని వాక్యము. నేనే మార్గము, సత్యమును, జీవమైనాను. ఆ వాక్య ప్రకారంగా మనం జీవించినట్లయితే అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అంటే మిగతావి నిలవబడవా? గడ్డి ఎండును, దాని పువ్వు రాలంటే మానవ జీవితం చిగురిస్తుంది, తర్వాత పోస్తుంది, తర్వాత వాడిపోతుంది, తర్వాత కొయ్యబడి ఎండిపోతుంది. ఇది మానవ జీవితం. చాలా చిన్న జీవితం, మరొక జీవితం అయితే లేదు. నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి. అందంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, అద్భుతంగా. ఎవరు వచ్చి నీకు సహాయపడరు. నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి. ఎవరైతే మార్చుకుంటారో వారు మహోన్నతులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆర్థికంగా మార్చుకునే విషయంలో ఒక మాట చెప్తాను పేరు, ఆత్మీయంగా మార్చుకునే మాటలో ఒక మాట చెప్తాను పేరు. మీకు రెండు కూడా అవసరమే ఉన్నాయి. ఆత్మీయంగా మార్చబడాలంటే ఎక్కడో ఒక చోట దేవుడు నేను దర్శించాలి. దేవుడు నువ్వు చక్కగా కలుసుకుని సమాధాన పడి ఉండవలసి ఉన్నది. ఎప్పుడైతే దేవుడు కలుసుకుంటాడో అక్కడి నుంచి జీవితం మారిపోద్ది. ప్రవర్తన ఫ్రమ్ దట్ టైం, అప్పటి నుండి అన్న మెసేజ్ చూడండి. మీ ఇంటికి పోయి చదవని పేర, ఫ్రమ్ దట్ టైం, అప్పటి నుండి. అంటే దేవుడు ఒక వ్యక్తిని కలుసుకున్న తర్వాత అప్పటి నుండి ఆ వ్యక్తి జీవితం ఆత్మీయంగా, మధురముగా మారిపోద్ది. ఎల్లప్పుడు నిలిచే వాక్యము ద్వారా ఆ మార్పు వస్తుంది. ప్రభునామ మహిమ కలుగాక.
మోషేని దర్శించినప్పుడు అప్పటి నుంచి మారిపోయింది. సమరిని దర్శించినప్పుడు అప్పటి నుంచి మారిపోయింది. జక్కయ్యని దర్శించినప్పుడు అప్పటి నుంచి ఇక అన్యాయంగా జీవించకుండా మార్పుతో జీవించాడు. అంటే వాక్యం ఎక్కడైతే కలుసుకుందో వారి జీవితాలు మారిపోయాయండి. అతనేది చెప్పింది. దేవుడు ఎక్కడ కలుసుకున్నాడో వారి జీవితాలు మారిపోయాయి. వాక్యం ఎక్కడ కలుసుకుందో వారి జీవితాలు మారిపోయాయి. పరిశుద్ధాత్మ ఎక్కడ కలుసుకున్నదో వారి జీవితాలు మారిపోయాయి. చూడండి, సౌలు కఠినంగా ఉన్నాడు, చంపేస్తున్నాడు, ఘోరంగా ఉన్నాడు, హత్యగాడుగా ఉన్నాడు, సమాజాన్ని చెరిపేస్తున్నాడు, చరాన్ని ప్రజల్ని చంపేస్తున్నాడు, స్త్రీలని జుట్టుతో ఇడ్చుకుపోతున్నాడు, నరికి పొగలు పెడతా ఉన్నాడు. ఆ సమయంలో అంతకుణ్ణి యేసుక్రీస్తు దిగి వచ్చి ఒక్కసారి కలుసుకున్నాడు దమస్కీ గడి దగ్గర. ఏమైనా సౌలాసాలు కలుసుకోగానే దేవుడు మానవుడు కలుసుకున్నప్పుడు సౌలు పౌలుగా మారిపోలేదా? మార్పు ఉంది. ఎల్లప్పుడూ వాక్యం ఎల్లప్పుడూ నిలుచున్నది. దానికి అంతము లేదు, వాక్యానికి అంతము లేదు. ఇదే వాక్యాన్ని నోవహు ప్రకటించాడు, ఇదే వాక్యాన్ని మోషే ప్రకటించాడు, ఇదే వాక్యాన్ని షొమేలు ప్రకటించాడు, ఇదే వాక్యాన్ని కొత్త నిబంధనలో బాప్తిస్మం యోహాను ప్రకటించాడు, ఇదే వాక్యాన్ని సంఘకాలాల్లో మొదటి కాల దూత పౌలు బోధించాడు, ఇదే వాక్యాన్ని సంఘకాలంలో చివరి పౌలు ప్రవక్త బ్రహ్మ బోధించాడు, ఇదే వాక్యాన్ని ఇంకా ఉంది. అంటే వాక్యము తరాల నుంచి యుగాల నుంచి అలాగే మార్పు లేకుండా వెళ్తా ఉంది. పేర దానితో సహవాసం చేయండి. ప్రవక్త మాట చెప్తాడు, ప్రజలు ఏమన్నా నువ్వు మాత్రం దేవుని మాటనే పట్టుకోమంటున్నాడండి. ప్రజలు ఏమన్నా జీవితం ఎలాగున్నా నువ్వంట దేవుని వాక్యాన్ని అంట గట్టిగా పట్టుకోవాలంట అండి. దాంతోనే నిలబడి ఉండండి. ఎందుకనగా అది సజీవమైన వాక్యము, దానికి మరణము లేదు. అది తరతరాలు యుగాయుగాలు నివసించే వాక్యం పిలిచిన దేవుడై ఉన్నాడు. అలాంటి జీవంగల వాక్యముతో మనం గట్టిగా పట్టుకుని జీవించి బదులు పెట్టదు. ఆయన మరణించడు, వాక్యం మరణించదు, మనము మరణించము. దేవునికి స్తోత్రము కలుగాక, దేవుని మహిమ కలుగాక. సో ఆర్థికంగా ఇప్పుడు మార్చబడతాయి. ఎక్కడో చోట సువార్తో వాక్యము ద్వారా దేవుడు మనిషిని దర్శిస్తాడు. మోషేని దర్శించలేదా? ఆమేన్. సౌలుని దర్శించలేదా? జక్కయ్యని దర్శించలేదా? సమర స్త్రీ జీవితం అంతా అలాగే బతుకుతుంటే దేవుడు దర్శించలేదా? ఒక మార్పు ఎప్పుడు వచ్చింది మనిషికి? దేవుడు వాక్యము పరిశుద్ధాత్మ తాకినప్పుడు, దర్శించినప్పుడు జీవితాలు మార్చబడ్డాయి. నేను యవ్వన కాలంలో 17 సంవత్సరంలో సువార్త వాక్యమేని ఒక కూటంలో చివరి నిలబడి వాక్యం అన్నాను అంతే. నిలబడి ఆ వాక్యం నేను తాగ్గానే దర్శించగానే వెళ్ళి అందరికంటే ఆఖరి నిలబడి నేనే ఆ కూటానికి, అందరికంటే ఆ మీటింగ్లో ప్రార్థన చేసుకున్న తర్వాత ఆఖరి వ్యక్తిని కూడా నేనేనండి. ఆయన ప్రార్థన చేసిన తర్వాత నా జీవితం ఏమైంది తెలుసా? మొత్తం చీకటంతా బయటికి పోయి ఒక కొత్త వ్యక్తిగా మారిపోయిన పేర. అంటే దేవుడు దర్శిస్తే ఒక మార్పు వస్తుందా? ఖచ్చితంగా వస్తుందండి. దేవుడు మానవుడు కలుసుకునే ఒక గడి వస్తుంది. అక్కడి నుంచే తాగటం మానేస్తాం, అక్కడి నుంచే చొట్ల బిడ్డలకు దూరంగా ఉంటావు, అక్కడి నుంచే వేస్తాంగులకి, వ్యభిచారులకి, అక్రమ సంబంధ కార్యక్రమాలకి, అబద్ధాలకి, మోసాలకి, ఏమండి భయంకరమైనటువంటి కార్యాలకి దూరంగా ఉంటావు. నువ్వు దూరంగా ఉన్నంత మాత్రాన దేవుడు నీకు సాయం చేస్తాడు. కానీ శత్రువు మాత్రం ఎప్పటికప్పుడు నిన్ను మలినం చేయడానికి, ఎప్పటికప్పుడు నిన్ను అపవిత్రపరచడానికి, ఎప్పటికప్పుడు నిన్ను డైవర్ట్ చేయడానికి వాడి ప్రయత్నాలు తప్పకుండా జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ టైంలో దేవుని పైన ఆనుకుంటే దేవునికి తప్పకుండా ఆ చివరి అంచుల నుంచి కూడా దేవునికి సహాయం చేయగలడు. ఎవరి జీవితమైన ఒకటైపోయారు విషయం. ప్రభునామ మహిమ కలుగాక. సో గడ్డిని పోలి ఉన్నాం. అందమంతా గడ్డి. ఎంత అందమున్నా ఈరోజు అందానికి ఖర్చు పెట్టే బయట దేశ స్త్రీలు అందానికి ఖర్చు పెట్టే అమెరికాలో అంటే ప్రవక్త సగం సంపాదన అంతా అంటే అండి, ఆ పురుషుల సంపాదన సగం అంతా అమెరికా స్త్రీల యొక్క బ్యూటీ పార్లర్కే పోతుందంటే. ప్రవక్త అంటాడు అక్కడ మిగతాదంతా షాపింగ్ పోతుందండి, మిగతాదంతా ఏమవుతుందంటే పోతుంది. కానీ ప్లాన్ లేదు, అసలే ప్లాన్ లేదు. కానీ యెహోవా చేత దీవించబడినవాడు, దేవుని చేత దీవించబడినవారు సమృద్ధిగా ఎలా ఉంటుందంటే ఎన్ని ఖర్చు పెట్టినా వస్తూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగాక. ఎంత ఖర్చు పెట్టినా రాజాగా సింహంగా ఉంటావు, ఇచ్చేవారుగా ఉంటావు. నేను ఇచ్చేవాడు ఉంచుతాడు తప్ప పుచ్చుకునేవాడు దేవుడు ఉంచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఇలా ఎంతమంది ఇక్కడ ఉన్నారు ఇచ్చేవాళ్ళుగా?
ఇంకెంతసేపు పుచ్చుకున్న కాదు, ఇచ్చేసరికి రండి. ఎవరిస్తారా? కొంతమంది ఎవరు అప్పిస్తారా? సంఘులు ఏమైనా బలంగా ఉన్నారా? అప్పిద్దాం, అప్పు 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 అప్పిస్తారా? ఎత్తుక్కోకండి, దేవునిపై ఆధారపడండి. అప్పులు వద్దని చెప్పలేదు, కానీ అప్పులు చేయడానికి ఇష్టపడకండి. దాన్ని తప్పించడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఎవరిస్తారా? కొంతమంది ఏం చేస్తారంటే ఏ పని చేయరు, తాగేసి పడుకుంటే ఇంట్లో పడుకుంటారండి. తాగేసి ఇంట్లో పడుకుంటారు. మరి భార్య సంగతి ఏంటి? పిల్లల సంగతి ఏంటి? అంటే తాగేసి ఇంట్లో పడుకుంటే కొంతమంది ఉంటారు స్వార్థంగా, వారి కోసం తిని, వారి కోసం తాగి, వారి కోసం పడుకుని పోతారు కొంతమంది. అంటే ఎంత సెల్ఫిష్ అంటే ఆ వ్యక్తి తన కోసం మాత్రం బతుకుతుంది తప్ప తన మీద ఆనుకున్న కుటుంబాన్ని ఏమాత్రం పట్టించుకున్న అసమర్థుడిని దేవుడు రుచిపెడతాడా? లెక్క అడుగుతాడు ఆ విషయంలో. మనం పుచ్చుకుంటమే కాదు, ఇచ్చే స్థాయికి రావాలి. పిల్లలు తల్లికి ఇచ్చే స్థాయికి రావాలి. అలాగే భర్త భార్యకి ఇచ్చే స్థాయికి రావాలి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలిగాక. ఏమంటారు మీరేమంటారు? మీ భార్యలకి ఏటీఎం కార్డు ఇచ్చేయండి. ఏటీఎం కార్డు ఇచ్చి ఎంతకాలం అది ఖర్చు పెట్టుకోనాలి మీరు. అమ్మ మిమ్మల్ని అనేది కొంచెం నవ్వండి అమ్మా కొంచెం అంటే పెళ్ళి రోజు చెప్తున్నానండి. భర్తలారా, మీ ఏటీఎం కార్డు ఎవరికి ఇచ్చేయాలి? భార్యకి ఇచ్చేసి నీకు ఏం కావాలో కొనుక్కో అనాలి. అంత ధైర్యం ఉందా? ఇస్తాను కానీ లిమిట్, అన్లిమిటెడ్ అయితే మాత్రం కాదు. ఇంతెందుకు రేటు అనే స్థాయిలో ప్రజలు ఉన్నారండి. మార్చుకోవచ్చా ఆర్థికంగా? మార్చుకోవచ్చు ఆర్థికంగా. మార్చుకొని నీలో ఉందా? ఎవడొచ్చి నీకేమివ్వడు. నీ చేతులు ఇచ్చే దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకుని కష్టపడి ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు నీ భార్యకి, నీ కుటుంబానికి అత్యధికంగా నీ వలన జరగాల్సిన న్యాయం జరగాలి. కొంతమంది ఉంటారు మళ్ళీ భార్య దాచుకుని డబ్బులు అడుగుతారు. డబ్బులు ఇస్తారా? కొంచెం డబ్బులు లేవే, కొంచెం డబ్బులు ఎవరి దగ్గర? చిచ్చి ఏం బతకదు. దేవునికి స్తోత్రం కలిగాక. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు దాచుకుని డబ్బులు, అరే నాకు డబ్బులు ఇస్తావా? భార్య డబ్బులు ఇవ్వడం ఏంటండి? బుద్ధి లేకపోతే. పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? బుద్ధిహీనత. కాబట్టి నీ స్థాయి ఏంటి? నీ యొక్క స్థానం ఏంటి? అసలు నువ్వు చేసిన పని ఏంటి? దేవునికి ఇచ్చిన పని బాధ్యత ఏంటి? ఒక భర్తని, కుటుంబాన్ని పోషించవలసిన నీవే ఒక స్థితికి వచ్చావంటే లోపం నీలో ఉంది. నువ్వు సరి చేయబడాలి ఆ విషయం. సో నేను అనుకున్నా నా కుటుంబం లేకపోతే నా యొక్క సంఘ బిడ్డలందరూ కూడా ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను. మంచి కోరికేనా అది? కులు కోరికేమన్నా? ఆత్మీయంగా ఎదగాలి, అన్ని విషయాలు ఎదగాలి. ఆత్మ ఎదగాలంటే పోయిన బుధవారం చెప్పాను మీకు బాగా. 1 వాక్యం చదవాలి, 2 ప్రార్థన చేయాలి, 3 వర్తమానం చదవాలి. ఏమండి ఈ 3 చదువు ఇంట్లో కూర్చోకూడదు, సంఘముతో సంబంధం కలిగి ఉండాలి. సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమంలో మీరు ఒక సభ్యులుగా ఇన్వాల్వ్ అయ్యి ఇది నాది అని మీరు పనిచేసుకుని పోవాలి. అప్పుడే దేవుని చేత బహుగా దీవించబడతారు. అది ఆత్మీయ ఎదుగుదల. ఆ 3 లేకపోతే ఒక వ్యక్తి వాక్యం చదవకపోతే తప్పిపోతాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేయకపోతే పరిస్థితులు ఏ విధంగా సహాయపడవు. ఆ వ్యక్తి వర్తమానం చదవకపోతే ఈ కాలంలో ఎలా ఉండాలో, ఆత్మలు ఎలా వివేచించాలో, ఈ కాల వర్తమానం గురించిన అవగాహన లేకపోతే మనిషి తప్పే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ వర్తమానం తెలుసు, ప్రార్థన చేసుకుంటున్న మంచిదే, బైబిల్ చదవడం మంచిదే. కానీ ఇంకోటి సహవాసం చాలా ముఖ్యమైనది. చాలామంది వర్తమానం చెబుతారు, చాలా బైబిల్ చెబుతాడు, చాలామంది ప్రార్థన చేసుకుంటారు. కానీ సంఘంతో సహవాసం లేకపోతే ప్రవర్తనాడు. ఒక గొర్రె ఒంటరిగా ఉంటే అది ఎండకి వేడి మన చేత అదంటే అలసిపోద్దంట అండి. అలసిపోవటం వల్ల పరిగెట్టలేదు, నడవలేదు. అప్పుడు శత్రువు వచ్చి పట్టేస్తాడట. కానీ ప్రవర్తనాడు మందగా ఉన్నప్పుడట, తెలుసా? ప్రవర్తనాడు మందగా ఉన్నప్పుడట గొర్రెలు పక్కన రాసుకొని ఉంటాయంటే. ప్రవక్త అన్నాడు, దీని యొక్క నీడ దీని మీద పడుద్ది, దీని యొక్క నీడ దాని మీద పడుద్ది. ఆ విధంగా సహవాసము నీకు బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. వర్తమానం చేస్తే సరిపోలేదు, ప్రార్థన చేస్తే సరిపోలేదు, తర్వాత వాక్యం చేస్తే సరిపోలేదు. నువ్వు ఖచ్చితంగా మందల్లో గొర్రె దగ్గర ఆనుకొని ఉండాలి, గొర్రెతో సహవాసం ఉండాలి. నాకు కుదరదు అన్నావు అనుకోండి, నీ చుట్టూ నీడ లేదు కాబట్టి ఎండిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఆత్మీయంగా. అలా ఎంతోమంది ఎండిపోయారు. కాబట్టి ప్రవక్త చెప్పిన సూచన ఏనండి, గొర్రె ఎండ సమయంలో అలా ఉండగలిగిందంటే కారణము తోటి గొర్రెతో సహవాసం కలిగి ఉన్నది కాబట్టి.
దీని నీడ దానికి, దాని నీడ పడటం వల్ల రెండూ సేవ్ అవుతాయి. రెండిటికి దూరంగా ఉండటం వలన, వేరువేరుగా ఉండటం వలన ఎండకి మాడి అవి బలహీనమై శత్రు చేత పట్టబడి ఆహారంగా మారిపోతాయి. స్తోత్రం కలిగాక. సో లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటే, ఆత్మీయంగా మార్చుకోవాలంటే ప్రార్థన, వాక్యము, ఈరోజు వర్తమానము, ఈరోజు సహవాసం ఇచ్చాడు దేవుడు, నీకు మంచి సహవాసం ఇచ్చాడు. సహవాసం అనేది ఎప్పుడు మానేయకూడదు. ఇది ఎలాంటిదంటే సహవాసము వెచ్చదనం ఇచ్చేది సహవాసం. గుడ్లన్నీ ఒక చోట ఉండి పొదుగుతేనే వేడండి, కానీ వేరువేరుగా ఉంటాయి, వేడి పుట్టవు. కాబట్టి సహవాసం అనేది అందరూ కలిసి ఉండేదాన్ని సహవాసం అంటారు. అందుకే అపోస్తులు ఆ రోజు బాప్తిజం ఇచ్చిన 3000 మందికి వెళ్ళిపోండరా బాబు అని చెప్పలేదు, కానీ మీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె వివేచన ఎందును, మరి ప్రార్థన ఎందును కూడా ఉండాలి అని ఎంత క్రమము, ఉపదేశ క్రమం ఉందో చూడండి. అక్కడ బాప్తిసం, మారుమనసు వాళ్ళు బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన వాళ్ళు అపోస్తుల సహవాసం అందు, బోధ ఎందు ఉన్నారు, మరియు వారు రొట్టె వివేచన ఎందు ఉన్నారు, మరియు వారు ప్రార్థన సహవాసం కలిగి ఉన్నారు. మన కొంతమంది సిస్టర్స్ ప్లాన్ చేస్తున్నారు, సంతోషం. అప్పుడప్పుడు వచ్చాడు అంటే సిస్టర్ ఎలాగైతే అప్పుడప్పుడు చక్క ప్లాన్ చేసుకుంటున్నారు, పురుషులు పగల పనికెళ్తారు కాబట్టి సాయంకాలం చర్చలకు వచ్చి ప్లాన్ చేసుకోవచ్చు కదా. అది పాపమా? అధికమైన భక్త? దేవుని టైం ఎక్కిచ్చేస్తున్నాం అనిపిస్తుందా? లేదే. పగలంతా పని చేసుకుని మీరు ఒక 2-3 వచ్చి చర్చిలో బలిపడి దగ్గర ఒక అరగంట, గంట ఎందుకు ప్లాన్ చేయకూడదు? ఎందుకు అనిపించట్లేదు మీకు? ఇంట్లో ప్లాన్ చేసుకున్నాం, ఓకే, అది పర్సనల్. కానీ చర్చిలకు వచ్చి ప్లాన్ చేసుకునేది గుంపుగా, అది చాలా శక్తి, అది సహవాసానికి శక్తి అయి ఉన్నది. నువ్వు ఏ సాహసంకి వెళ్తున్నావు, ఆ సాహసానికి శక్తి అయి ఉన్నదండి. అది దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి సహవాసం చాలా ప్రాముఖ్యం. ఇంకోటి, సహవాసం వెచ్చదనం ఇస్తుంది, సహవాసం ప్రేమ పెంచుతుంది. సహవాసము ఏంటంటే బలహీనంగా వాడు ఒకరిలో పడిపోయినప్పుడు సహవాసం కూడా నీకు వెళ్ళదంటే నేను లేవనెత్తుతూ ఉంటుందండి. ఇప్పుడు ఒక ఇంట్లో సమస్య వచ్చిందండి, అందరం వెళ్ళామనుకోండి, ఎంత ధైర్యం ఉంటుంది? ఎంత ధైర్యం ఉంటుంది చెప్పండి? ఎంత ఆదరణ ఉంటుంది? నాకంటూ ఒకరు నన్ను ప్రేమించే సంఘం ఉంది, నన్ను పట్టించుకునే సంఘం ఉంది, నాకు ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏ హాస్పిటల్ వచ్చినా, ఏ పరిస్థితి సరే నన్ను చూసేవారు ఒకరు ఉన్నారు, నాకు ఒక చిన్న కుటుంబం ఉన్నదని ఒక ఫీలింగ్ వస్తుంది మీకు. సహవాసం అలాంటిదండి. ఆర్థికంగా సహాయపడటము, ఆత్మీయంగా సహాయపడటము, ప్రార్థనగా సహాయపడటము, ఆత్మీయంగా వెచ్చదనం తీసుకురావటము, సహవాసం కూడా రొట్టె పుచ్చుకుంటే, పాస్టర్ గారు సాయంకాలం రొట్టె మంటి తెచ్చాడు అంటే ఎలా ఉంటుంది? నేను చర్చికి రానండి, నా సహవాసం వద్దండి, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అన్నింటిలో బాగుంది, దేవుడు నాతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతూ, ఈ పక్క మాట్లాడుతూ, ఈ పక్క కూడా మాట్లాడమని చెప్పాను, అలసిపోయాడు ఆయన. అంచేత నేను ఎక్కువ భక్తిలో ఉన్నాను, పాస్టర్ గారు సాయంకాలం మీరు తీసుకొచ్చేసి రొట్టె ఇచ్చేయంటే అప్పుడు నేనంటాను, అలాగమ్మా, అంత బలంగా ఉంది నీ ఆత్మ. అప్పుడు నేనంటాను, సహవాసం ప్రభు యొక్క రొట్టెను యేసు ప్రభు వారు ఇంటికి తీసుకెళ్ళలేదు, వ్యక్తిగతంగా ఇవ్వలేదు, ఒక చోట సమకూర్చి ఏ చోట ఇచ్చాడు వారికి. అంటే అపోస్తలుల బోధ ప్రకారంగా రొట్టె అనేది ఒక చోట సమకూర్చబడి సహవాసం పుచ్చుకోవడానికి ఇచ్చినది ఒక సహవాసం. అంటే సహవాసం వలన రొట్టె పుచ్చుకుంటున్నాం, సహవాసం వలన వెచ్చదనం పొందుతున్నాం, సహవాసం వలన ఆదరణ పొందుతున్నాం, సహవాసం వలన ఒక ఆరాధన పొందుతున్నాం. అంతా సహవాసం వల్ల జరుగుతుంది. మీకు విషయం చెప్పిన హైకమాండ్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ దించాలంటే మీకు తెలుసా, మొత్తం ఊళ్ళో జనమంతా ఏకమయ్యి కూర్చుని ఒక చోట గ్యాదర్ అయితే కేంద్ర ప్రభుత్వం ఏంటి, ఏ ప్రభుత్వమైనా దిగొచ్చేద్దండి. ఒక్క పాముని చంపాలంటే ఈ చీమలన్నీ ఏకమైతే కనుక చంపగలుగుతాయి. ఒక్కొక్క చీమ అయితే ఆహారంగా మారిపోతుంది. అలాగే గొర్రెలని తిరగబడచ్చు శత్రు మీద, ఒక గొర్రె సింగల్ తిరగబడలేదండి. సహవాసం అంత విలువైంది. దీన్ని తక్కువ చేసి నువ్వు దాన్ని పక్కన పెడితే ఆత్మీయంగా ఎదగలేవు. అపోస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విచ్చినందును, ఎడతెగక ప్రార్థన చేయడం, మూల ఉపదేశాలు మర్చిపోవద్దు. ఆ మూల సంఘానికి, ఆదిమ సంఘానికి అదే పునాది. ఆ పునాదినే కొనసాగించవలసిన బాధ్యత ఉంది ఆత్మీయ ఎదగాలంటే. అది దేవునికి స్తోత్రం కలగాక. ఆర్థికంగా మార్చుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, KFC, కెంతకీ ఫ్రైడ్ చికెన్, దాని ఓనరు ఎంతమంది తెలుసా అండి? ఆయన ఒక వంట నేర్చుకున్నాడు అన్నమాట. చాలా ట్రై చేశాడు, చాలా చోట్ల పెట్టాడు, ఫెయిల్ అయిపోయాడు. దాని ఏమంటారు, తయారీ ఇంగ్రీడియంట్స్ అంటారు. తర్వాత దానికి కుక్క పేరు కూడా ఉంది,
ఇంకో పేరు కూడా ఉంది, దాన్ని ఏమో అంటారు, ఇంగ్రీడియంట్స్ కాకుండా ఇంకో పదం చెప్తాను, తీరా ఏదంటే దాన్ని అంటారు, పోస్టేజరా, ఇంకో మాట పలకండి, నాకు దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, రెమెడీ. సరే, ఆ పదం పలకన రాక ఇబ్బంది పడుతుంటే అందించమంటే సహాయపడ్డారు. దేవుని స్తోత్రం కలిగాక. రెమెడీ అంటే దాన్ని తయారు చేసాడు అతను. తయారు చేసి ఒక చోటకి ఇచ్చాడు, ఫెయిల్ అయ్యాడు, ఇంకో చోటకి ఫెయిల్ అయ్యాడు, మొత్తం మీద చాలా చోట్ల ఫెయిల్ అయ్యాడు, అన్ని చోట్ల ఫెయిల్ అయిపోయాడండి. ఒక చిన్న హోటల్లో కూడా పెట్టి తయారు చేసి ఇచ్చాడు. అలా అమెరికాలో చాలా హోటల్కి పంపించాడు, అన్నీ ఫెయిల్ అయిపోయాయి. వద్దు మాకని చెప్పి అతను రెడీమీని విక్రించాడు. ఇంకా ఆఖరికి అతను ఏం చేశాడంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఊరేసుకోబోతున్నాడు, చచ్చిపోబోతున్నాడు. ఇక అనవసరం, ఇక నాకు బతుకు, నేను నేర్చుకుందుకు నాకు ఉపయోగము లేదు అని చాలా బాధపడ్డాడు అనమాట. ప్రయత్నాలు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ చెప్పింది ఒక్కడు గుర్తొచ్చిందండి అతనికి, మరొకసారి ట్రై చేయి అని. అప్పుడు ఫైనల్గా జాగ్రత్తగా ఒక రెడీమీ తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి హోటల్కి ఇచ్చాడండి. చాలా టేస్ట్ వచ్చిందండి. అక్కడి నుంచి ఆ హోటల్కి అట్లా మొత్తం అమెరికాలో కొన్ని వందలు అమెరికా నుంచి ఇది ప్రపంచమంతా KFC వ్యాపించింది. మన తణుకులో కూడా ఉంది KFC. దాని ఒక ఇంగ్రీడియంట్స్ కానీ రెడీమీ కానీ సీక్రెట్గా ఉంచి వాటిని అతడు దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయడం మొదలుపెట్టాడు. ఒక బ్రాండ్ అయిపోయింది అనమాట. దానికి వెళ్ళే వాళ్ళందరూ సామాన్యులుగా కొంచెం బాగుండే వాళ్ళు అడిగి వెళ్ళి తింటారు, ఇది రేట్లు గట్టిగా ఉంటుంది దానికి. అంటే ఆ రెమెడీ తయారు చేయడం వల్ల, ఇంటిగ్రేట్ చేయడం వల్ల, అతను సక్సెస్ అవ్వడం వల్ల అక్కడి నుంచి తన చేతి పనిని దేవుడు దీవించి మొదలుపెట్టాడు. నిజంగా అతడు బహుగా ప్రపంచమంతా వ్యాపించిందండి. మహా గొప్ప కోటీశ్వరుడు అయ్యాడండి. అంటే ఇప్పుడు జీవితం మార్చుకున్నాడు. చనిపోవలసిన వాడు ఏం చేశాడంటే, ఇలా కాదు, నేను చనిపోవడం సరికాదు, నేను ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించి తీరాలి, నా కుటుంబానికి ఒక ఆధారం చూపించాలి, రేపు నేను లేకపోయినా సరే నా పేరు చెప్పిన బతకాలని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆర్థికంగా పైకి రావాలని కోరుకున్నాడు. దానికి మంచి ప్లాన్ చేసుకున్నాడు, ప్రయత్నించాడు, చూశాడు, ఫెయిల్ అయ్యాడు, చూశాడు, ఒక మంచి ఆలోచన వచ్చింది, మొదలుపెట్టాడు, సక్సెస్ అయ్యాడు. ఈరోజు ఆ వ్యక్తి, చనిపోవలసిన వ్యక్తి అప్పుడు చనిపోయి ఉంటే ఈరోజు KFC ఉండేది కాదండి. కానీ చనిపోదాక వెళ్ళిపోయిన పరిస్థితులు తీసుకొచ్చినా కానీ జీవితం మార్చుకొని ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడాలి, ఈ ఆర్థిక సమస్యను బయటపడాలి, నేనే కాదు నా వల్ల చాలామంది బతకాలి అని చెప్పి తన కుటుంబం కోసం, తన కోసం బతకకుండా తన కంపెనీ ద్వారా చాలామంది బతకొచ్చి అని ఆలోచన వచ్చి అతను ప్లాన్ చేసుకున్నాడు, తీసుకుని వచ్చాడు. ఈరోజు ప్రపంచమంతా అతను లేకపోయినా తన కుటుంబం బతుకుతుంది, తన వంశం బతుకుతుంది. ఆ KFCలో పనిచేసే వాళ్ళు దాని ద్వారా బతుకుతున్నారు. ఈరోజు అలాంటి ఒక మంచి అదొక ఇంటిగ్రేషన్ టేస్ట్ ప్రపంచంకి ఇచ్చాడు. అంటే జీవితం మలుచుకోవడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి మనకి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక అండి అవకాశం మార్చుకోవాలన్నమాట. అదే నీకు ఈగో వచ్చిందనుకోండి, ఈగో ఎలా ఉంటుందంటే, నడుస్తూ ఉండగా నీ కాళ్ళ కింద ఒక డైమండ్ ఉందనుకుందాం, ఎవరో చూశారనుకుందాం, రే బాబు నీ కింద డైమండ్ ఉందిరా బాబు, అది కొన్ని కోట్లు అని చెప్పాడు. కానీ వాడు తొక్కి, ఇది ఒక రాయి, ఇది తెచ్చోడా, నాకేం చెప్పక్కర్లే అని నీ మాట వినను అని పోయాడు అనుకోండి, అవతల వాడు దాన్ని చూసి నమ్ముకోండి అనుకోండి, వాడు కళ్ళ ముందు కోడిసిన అవుతాడు. అంటే ఈగో, పట్టుదల, రోషం, పొగరు, ఏమండి దీనివల్ల ఉపయోగాలు ఏమీ శుద్ధ దండగా. దానికి ఆఖరి ఇచ్చే మైనస్ ఏం చేస్తే 0. అవన్నీ పక్కన పెట్టేసి మీరు ఈగో పక్కన పెట్టి, పడుదల పక్కన పెట్టి, మీకున్న ప్రతిదీ పక్కన పెట్టి, మిమ్మల్ని ఎదగకుండా చేసేవన్నీ మీ లోపలే ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి కనుక ముందుకెళ్ళగలిగితే, వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో అనే ఆలోచన అయితే తీసుకుంటే కనుక వాళ్ళు మీకు ఏ విధంగా సహాయపడనే పడరు. ఇంట్లో బోని అయిపోతే వచ్చే బోని పెట్టరండి వాడు, నువ్వు అప్పుడైతే వచ్చి తీర్చరండి వాడు. నీకు ఇల్లు లేకపోతే నా ఇంట్లో ఉండని చెప్పారు అనరండి వాళ్ళు. నెవర్. అలాంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నామండి. నీ ఇబ్బందులు, నీ కష్టాలు, నీ సమస్యలకు నువ్వే పరిష్కారం తీసుకోవాలి. ఎవరు వచ్చి ఈ విధంగా సాయం చేయరు. ఆత్మీయంగా ఈ విధంగా అయితే దేవుడు సాయం చేస్తున్నాడో, ఇక్కడ నువ్వు ఒక పని చేస్తే దేవుడు దీవిస్తాడు తప్ప, అక్కడ కూర్చుని నాకు కొన్ని కట్ల పంపించి ప్రభు అని రాత్రి అంతా ప్రాణం చేసినా అలా పర్లో కట్ల పడవేండి. చరిత్ర లేదు అక్కడ కూడా. అలా కలిగి చెప్పండి, నేను ఆ దారికి వెళ్ళిపోతాను.
అబ్రహాం అలా చేయలేదు. అబ్రహాం ధనవంతుడు అయ్యాడు, తెలుసా మీకు? అవునా కదా? అవునా కదా? యాకోబు ఒంటరిగా వెళ్ళాడు, ధనవంతుడు వచ్చాడు లేదా? ఇస్సాకు తన భార్యను తీసుకుని ఊరు వెళ్ళాడు, వాటికి పొలాలు కొన్నాడు, ఆ పొలం విత్తనం వేశాడు, తెలుసా? ఇస్సాకు వేసిన అబ్రహాం కాలంలో మూయబడిన బావులు తవ్వించాడు, మధురమైన వాటర్ పడింది, దాని ద్వారా సంపాదన వచ్చింది. అలాగే ఇస్సాకు పొలంలో విత్తనం వేశాడు, తెలుసా? గొప్ప పంట తీశాడండి. ఇదంతా బైబిల్లో ఉంది పేరు. అంటే వీళ్ళు స్వయంగా కష్టపడితేనే ధనవంతులయ్యారు, కష్టపడితేనే పైకి వచ్చారు. కష్టపడి సంపాదిస్తే దాన్ని జాగ్రత్తగా జ్ఞానం చెప్పని చేసుకుంటే వారు కుటుంబాలు తిన్నంత ఆస్తి అమ్ముకొచ్చుకోగలిగారు. వాళ్ళు అన్యాయంగా సంపాదించలేదు, అక్రమంగా సంపాదించలేదు, కష్టపడి సంపాదించగలిగారు. అదంతా భూమి మీదే సంపాదించగలిగారు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. కాబట్టి ఆర్థిక సమస్యలు మార్చబడాలంటే అవకాశాలు అనుసారాలు రావండి జీవితంలో. వచ్చినప్పుడు పోగొట్టుకుంటే ఇక జీవితంలో నీ చోటికి దరిదాపులకు రావు, నీ మార్గంలోకి రాపోయారు. కళ్ళ ముందే ఉంటాయి, దాన్ని పోగొట్టుకోవద్దు. టైం అని కళ్ళ ముందే ఉంది, కాళ్ళ కిందే ఉంది. వాడు చెప్పినా నీకు అర్థం కాలేదంటే దాన్ని తీసుకోకపోతే నీ దరిద్రత జీవితము ఎవడ పోగొట్లాడిపోయారా? అలాగని చెప్పి నేను పక్కన పెట్టి ఒరే డైమండ్ తీసుకోరా, ఒరే బుజ్జిగా అని చెప్పి దేవుడికి ఏమి ఇవ్వడండి, ఇవ్వడు. లేదా పలానా చోట్ల ఎందుకు నోవాహుకి వాడకడమని చెప్పాడు కానీ కట్లిచ్చాడా? అయితే నువ్వు అలా కళ్ళు మూసుకో, అకౌంట్లో కొన్ని కోట్లు పడిపోతాయి నోవా అని చెప్పాడా? నెవర్. నోవా కష్టపడ్డాడు, పనిచేశాడు, దానికోసం కొంత ఖర్చు పెట్టాడు. దేవుని కోసం, తన కుటుంబం కోసం, రెండు విషయాలు, దేవుని కోసం ఖర్చు పెట్టినా, తన కుటుంబం కోసం ఖర్చు పెట్టినా తిరిగి వచ్చేస్తాయండి. పరాయిలు ఖర్చు పెట్టి రావండి. నీ ఫ్యామిలీకి, నీ భార్యకో, నీ పిల్లలకో, నీ తల్లిదండ్రులకో, నీకు సంబంధించిన వరకు నువ్వు ఖర్చు పెడితే, అనగా నీకు సంబంధించిన వారు, నీకు కావాల్సిన వారు, నీకు ముఖ్యమైన వ్యక్తులు, నిజంగా నేను అర్థం చేసుకుని నీ జీవితంలో సహకరించేవారు ఎవరుతున్నారో, నిజంగా నీ జీవితాన్ని బాగుందని కోరుకుంటారు, అలాంటి వారు ఖర్చు పెట్టు, తిరిగి వస్తాయి ఖచ్చితంగా నీకు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి మానవ జీవితం చాలా చిన్నదండి, చాలా చిన్నది. ఈ చిన్న దాంట్లో ఈగోలు, కక్షలు, భేదాలు, గొడవలు, నశించిపోయే ఆస్తులు, నశించిపోయే పొలాలు, నశించిపోయే వెహికల్స్, నశించిపోయే కార్యాలు గురించి మీరు నశించిపోకపోయారు. ఒకరోజున భార్య భర్తలు విడిపోయారు అనమాట. వాడు ఒక బాబు ఉన్నాడు, అన్నీ సహజంగా పంచుకున్నారండి. ఒకే ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు యొక్క చెప్పులు వచ్చాయండి. ఆ జీవితంలో ఆ బాబు కూడా వాళ్ళు పోగొట్టుకుంటారు బహుశా అనుకుంటున్నాను నేను, నాకు సరిగ్గా తెలియదు. అయితే వాళ్ళు ఆస్తులు అంటే ఆ యొక్క భార్య భర్తలు అన్నీ పనిచేసుకుంటుంటే, అన్నీ అయిపోయిన తర్వాత అంటే ఇంట్లో సామాన్లు పనిచేసుకుంటుంటే బాబుకు చెప్పులు కనిపించాట. ఫైనల్గా అక్కడికి వచ్చారండి వాళ్ళు. అవి చూడగానే చెరుకో చెప్పు తీసుకోబోతున్నప్పుడు వాళ్ళకి పుట్టిన కుమారుడు గుర్తొచ్చాడండి. వాళ్ళకి వెంటనే రిమైండ్ చేసుకొని మళ్ళీ వాళ్ళు సమాధానపడి వాళ్ళ ఈగోలన్నీ పక్కన పెట్టి ఐక్యపరచబడ్డారండి. అంటే మార్పు అనేది ఎక్కడో చోట జరగాలండి. ఆత్మీయంగా మారే అవకాశాలు ఉన్నాయి, ఆర్థికంగా వ్యవస్థ మార్చుకోవాలని మీ చేతిలో ఉందండి. సో డెవలప్మెంట్ అవ్వండి, ఆత్మీయంగా ఎదగండి, ఆర్థికంగా ఎదగండి, అన్ని విషయాలు వద్దిల్లవండి. ప్రియుడా, నీ ఆత్మ వద్దులించిన ప్రకారము నువ్వు అన్ని విషయంలో వద్దిల్లాలని ప్రార్థించుచున్నానని ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరికీ తగిన కాలమందు సమృద్ధిగా అనుగ్రహించును గాక. లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన చిన్న జీవితాన్ని పాడు చేసుకోకండి. కళ్ళు మూసుకుందాం, చేతులను పైకెడదాం.